పార్టీని సంవత్సరం పైన రాష్ట్రంలో బ్యాన్ చేసింది. రైట్, ఒక్క నిమిషం. ఇక్కడ ముఖ్యమంత్రి గారికి తెలియదేమో అది సంవత్సరం పాటు బ్యాన్ చేయడానికి కారణం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారిని ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఆర్థిక మూలాలు లేదా ఇతరత్ర సపోర్ట్ చేయడమే కాకుండా ఇదే తెలంగాణ ఉద్యమంలో ఇక్కడి బిడ్డలు ప్రాణాలు కోల్పోతా ఉంటే ఆంధ్ర మీడియా చూపించకుండా ఉన్న ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు దాన్ని బ్యాన్ చేయడంలో మీకేంటండి నొప్పి? దాన్ని బ్యాన్ చేయడంలో నిజానికి 100% కరెక్ట్. అవి ఆంధ్ర పెత్తందారి వ్యవస్థలో ఇప్పటికీ తెలంగాణ ప్రజలందరూ కూడా అడ్డమైన న్యూస్ చూసి నలిగిపోతున్నారు. చెప్పుర్రి, తెలంగాణలో ఎన్ని శాటిలైట్ ఛానల్ ఈ తెలంగాణ ప్రాంత ప్రజల కోసం ఉన్నాయి? ఈ తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం, ఇక్కడి ప్రయోజనాల కోసం పనిచేస్తున్న ఛానళ్ళ లీస్ట్ ఒక 10 చెప్పమన్నారు ముఖ్యమంత్రి గారిని. అవన్నీ ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు సంబంధించి వాళ్ళ కోసం పనిచేసే మీడియాలు కాబట్టే బ్యాన్ చేసిండు కేసీఆర్. తప్పేమున్నది అందులో తప్పేమున్నది అంటున్నా. ఏ ఛానల్ మనం టీవీ5 గురించి మాట్లాడుకుందామా? ఎవరు చైర్మన్? ఇప్పుడు టీటీడీ చైర్మన్ ఎవరు? అది ఏ స్టేట్కు సంబంధించింది? ఎన్టీవీ ఎవరిది? ఏబిఎన్ ఎవరిది? మనం మాట్లాడుకుంటాం. 10 ఎవరిది? ఇట్లా మాట్లాడుకుంటూ వస్తే ఏ ఛానల్ తెలంగాణ బిడ్డదో చెప్పు. కరెక్ట్గా పట్టుమని 10 ఛానళ్ళు లేవు ఈ తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం. అందుకే ఇక్కడ పుట్టింది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ జర్నలిజం. వాటిని బ్యాన్ చేయడంలో తప్పు లేదు ముఖ్యమంత్రి గారు. మీకు తెలియనట్టున్నది, తెలుసుకోండి. సబ్జెక్ట్ ఈజ్ కరప్షన్. మీరు కాదంటే మళ్ళీ రేపు ఏంది అసెంబ్లీయో లేకపోతే ప్రెస్ మీట్లోనైనా మీ చుట్టూ ఉండే వాళ్ళని అడిగి తెలుసుకోండి, వాస్తవాలు తెలుసుకోండి. అసలు నిజానికి ఆ ఛానల్ను బ్యాన్ చేయడంలో అసలు ఒక్క తప్పే లేదు. రైట్, ఏం చేసినాయో తెలుసా? ఎంత ఆడిపోసుకుంటాయో తెలుసా? అవి మనిషి బ్రతికుండంగానే జీవోత్సవం చేసేస్తాయి ఆ ఛానల్. రైట్, మా ముఖ్యమంత్రి గారి ప్రెస్ మీట్కు పూర్తి స్థాయిలో కూడా నేను సమాధానం చెప్పే తీరుతా. అయినండి. రవి ప్రకాశం జైల్లో పెట్టాను, కృష్ణ మాదిగన్ జైల్లో పెట్టాను, చాలా మంది జర్నలిస్టులు. ఇవాళ జైలు పోయిన అమ్మాయి కూడా ఎస్సీ ఎస్టీ కేసులు ఆ రోజు ఎస్సీలను అవమానించింది, జైలుకు పోయి వచ్చిన అమ్మాయి. ఎవరు జర్నలిస్ట్ అనే ఆగు ఎవరు జర్నలిస్ట్ అనే పక్కన పెడదాం. మందకృష్ణ మాదిగని అరెస్టు చేసిళ్ళు. ప్రజా ఉద్యమానికి సంబంధించిన వ్యక్తి, ఆయన ఉద్యమాలు చేస్తూ ఉంటే అరెస్టు చేసిళ్ళు. రవి ప్రకాష్కు సంబంధించి ఆర్థిక లావాదేవీల విషయంలో అరెస్టు చేసిళ్ళు. రేవతికి సంబంధించి ఆ రోజు పూర్తి స్థాయిలో అదే మోజు న్యూస్ ఛానల్లో డిబేట్ చేస్తున్నప్పుడు ఏదో లోకమంతా పచ్చకామల్లో సంథింగ్ ఏదో డైలాగ్ వేసినప్పుడు అప్పుడు మా మిత్రుడు కూడా అల్లనే ఉండే, అప్పుడు ఆ విషయంలో ఆ సందర్భంలో అరెస్టు చేసి క్లియర్ కట్. ఇప్పుడు చెప్పు. ఆమోదించిన పత్రికలు ప్రసార సాధనాలు వాళ్ళు ఇచ్చే ఐడి కార్డులు ఉన్న వాళ్ళు జర్నలిస్టుల ఎవరు పడితే వారు ఏదో ఒక ట్యూబ్ పెట్టుకొని మమ్మల్ని ఇష్ట రాజ్యాంగ అధ్యక్ష కాదయా, నాకు అర్థం కాదు. దీన్ని ఏమంటారా? గొట్టమంటారు. అయితే నేను ఒక మాట అంటున్నా ముఖ్యమంత్రి గారిని, ఏదో ఒక ట్యూబ్ అంటే నాకు అర్థం కాదు. దీన్ని ఏమంటారు? లోగో అంటారు. అంటే దీన్ని ట్యూబ్ ఏదో ఒక గొట్టం పెట్టి ఒకసారి మీరే అయినారు, మళ్ళీ నూర్రి ముఖ్యమంత్రి గారిని ఎవరు పడితే వారు ఏదో ఒక ట్యూబ్ పెట్టుకొని మమ్మల్ని ఇష్ట రాజ్యాంగ అధ్యక్ష. ఇది ట్యూబా? ఇదే ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి బాధ్యతలోకి రావడం అంటే ముఖ్యమంత్రి కావడానికి ఈ లోగోనే పనిచేసింది ముఖ్యమంత్రి గారు. మీ దగ్గర కాంగ్రెస్ భవన్లో ఉన్న, గాంధీ భవన్లో ఉన్న ఛానళ్ళు పనిచేయలే, మేము పనిచేసినాం. నీ దగ్గర చిల్లి గవ్వ ఆశించలే, నీకు సపోర్ట్ చేసినాం. మార్పు రావాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డిని ఆ పీఠం మీద కూర్చోబెట్టింది ఇవే లోగాలు, గొట్టాలు ట్యూబులు కాదు. ఇది 4 కోట్ల మంది జీవితాల తలరాతలు రాసేది. మీరు గొట్టాలు ట్యూబులు అంటున్నారు కదా, ఆ గొట్టాలు ట్యూబులు కాదు. ఈరోజు ఏ అర్హత ఉంది ఐఎన్పిఆర్లో రిజిస్ట్రేషన్ అయిన ఈ ఛానల్ అనల్లా, లేకపోతే ఎవరు పడితే వారు అనొచ్చు, కానీ ఎవడు పడితే వాడనేది ఈ భాష, ఈ మాటలు దేనికి సంకేతం ముఖ్యమంత్రి గారు? కరెక్ట్ కాదు కదా. నేనేమంటున్నానంటే మీ కుటుంబ సభ్యులకు సంబంధించిన వీడియోను దాన్ని అక్షరాల 100% నేను ఖండిస్తున్నా. అలాంటి వీడియోలు చేయకూడదు. ఒక వ్యక్తిని దూషించకూడదు. ఒక వ్యక్తిని అకారణంగా దూషించడం అనేది తప్పు. దాన్ని నేరం కింద నేను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తా. కానీ ఇది ట్యూబ్ల కింద కనబడుతుందా? ఈ ట్యూబే లేకుండే ఈడ మీరు లేరు. ఫస్ట్ ఈ ట్యూబు లేకపోతే మీరు లేరిడ. ఓకేనా? రైట్, చెప్పండి సార్. జీవితంలో ఉన్నాం కాబట్టి నిజంగా ఓపిక పడుతున్నాం అధ్యక్ష. రక్తం మరుగుతుంది. ఏంది భాష అది అధ్యక్ష? కుటుంబ సభ్యులను అంతేసి మాటలు అంటుంటే అసలు మీరు మనుషులని నేను వాళ్ళని అడగదలుచుకున్నాను. నిజంగా ఈ విషయంలో నేనేమంటున్నానంటే తెలంగాణ యావత్తు జర్నలిజం నుంచి క్షమాపణ చెప్పాల్సిందే మీకు. ఎందుకు అంటే ఆ చేసిన వీడియో ఎవరైతే ఉన్నారో వాళ్ళు సారీ చెప్పాల్సిందే. ఎందుకంటే అవి పచ్చి బూతులు ఉన్నాయి. నేను విన్న ఆ వీడియోను
కొన్ని విషయాలలో మనం తప్పులను తప్పని చెప్పాలి, ఒప్పును ఒప్పని చెప్పాలి. ఆ వీడియో వరకైతే ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులను కించపరిచిన వీడియో ఏదైతే ఉందో అది అక్షరాలా తప్పే. అది అక్షరాలా తప్పే. ఒక వ్యక్తిని అకారణంగా దూషించడం అనేది తప్పే. మీరు ఈ వీడియో నేను చెప్పేది చాలా జాగ్రత్తగా ఉండండి. తర్వాత చాలా వీడియోలు ఉన్నాయి, అవి చూపెట్టిన తర్వాత మీ రియాక్షన్ ఏందో నాకు కూడా కావాలి. తెలంగాణ వ్యూవర్స్ అందరికీ చెప్తున్నా, చాలా జాగ్రత్తగా ఈ లైవ్ చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈరోజు ముఖ్యమంత్రి గారికి సంబంధించిన వ్యక్తిగతంగా కించపరుస్తూ వారి కుటుంబాన్ని మాట్లాడిన వీడియో ఏదైతే ఉందో అది అక్షరాలా తప్పే. దానికి క్షమాపణలు చెప్పాల్సిందే. నిజంగా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులను అలా అనడం కరెక్ట్ కాదు. ఓకే, రైట్. దాంట్లో నేను సంపూర్ణ మద్దతు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి. ఆ వీడియో నేను 4 సార్లు చూసిన పచ్చిబూతులు ఉన్నాయి. రియల్గా అది మనోభావాలను కాదు, ఒక కుటుంబాన్ని కించపరచడం అనేది కరెక్టే. ఓకే, ఇక్కడికి మీరు ఇట్లనే ఆగండి, ఇంకా చాలా ఉన్నాయి. రైట్, మాట్లాడండి సార్. మీకు భార్య బిడ్డలు లేరా? తల్లిదండ్రులు లేరా? మీ అమ్మనో నీ చెల్లినో నీ భార్యనో ఈ రకంగా మాట్లాడుతూ నువ్వు ఇంత నేను అడుగుతున్నా. ట్విట్టర్లో పెట్టినోని, అరెస్టును ఖండించినోని. నా భార్య నా బిడ్డను పెడితే నాకు నొప్పైతే కానీ నీకు ఒక ఆడపిల్లను అవమానిస్తా. రైట్, శబాష్ ముఖ్యమంత్రి గారు. ఇదే వైఆర్టీవీ లైవ్స్ అవుతా అంటే కింద కామెంట్లు నీ పేడు ఆర్టిస్టులు వచ్చేసి మా భార్య మా ఆడపిల్లలు మా ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులను తిడతాడు కదా, మా మనోభావాలు దెబ్బతిన్నాయని మేము వచ్చి ఎక్కడికి కంప్లైంట్ చేస్తే కనీసం ఆ కంప్లైంట్ కూడా తీసుకొని నిస్సాయ స్థితిలో మీ ప్రభుత్వం ఉంది కదా. పోలీస్ వ్యవస్థలు నువ్వు అంటే ఊ అంటే లే అంటే లేస్తున్నాయి, నడువు అంటే నడువస్తున్నాయి. దానికి సమాధానం ఏంది? నీ వరకు వచ్చింది నొప్పి, మా వరకు వస్తే నొప్పి కాదా? అడగోలుగా కామెంట్లు పెట్టిస్తారు కదా గాంధీ భవన్లో కూర్చోబెట్టి. దాని గురించి ఆ రోజు నేను మాట్లాడి నన్ను తీసుకెళ్లి జైల్లో వేసారు కదా. నేను మాట్లాడినందుకు ఏంది మనోభావాలు? ఆ రోజు పూర్తి స్థాయిలో ఏది ఖైరతాబాద్కు సంబంధించిన నా మీద కంప్లైంట్ చేసిన మిత్రుడు, ఏది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎక్స్ కార్పొరేటర్, ఆయన నా మీద కంప్లైంట్ చేసింది ఏందో తెలుసా? నేను వార్తలు చదువుతా అంటే కామెంట్లో నా తల్లిని నా ఇంట్లో ఉండే ఆడపిల్లలను పచ్చి బూతులలో అనడం వల్ల నేను అతని మీద రియాక్ట్ అయితే నన్ను తీసుకెళ్లి బొక్కలో వేసే ప్రయత్నం చేశారు. మరి ఈరోజు ఇది పబ్లిక్ ప్లాట్ఫామే కదా, మిమ్మల్ని అంటే బాధ అయిపోయింది కదా ముఖ్యమంత్రి గారు. నిజంగా దాంట్లో నేనే చెప్తున్నా, వ్యక్తిగతంగా మీకు మద్దతు తెలియజేస్తున్నా. ఎందుకంటే కుటుంబ సభ్యులను అనకూడదు. మరి ఆ రోజు నా పక్షాన ఎందుకు రాలే ఈ ముఖ్యమంత్రి అంటున్నా. నీ ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టిందే ఇదే రంజిత్, ఇదే వైఆర్టీవీ. ఆడ వీడియోలు ఏం ప్రైవేట్లో పోలే, డిలేట్ పోలే, అట్లనే ఉన్నాయి, బహిరంగంగానే ఉంటాయి, అట్లనే ఉంటాయి. ఎవడి మద్దతు కోసమో ఎవడికి మోకాల దగ్గర బాంచన్ జీ హుజూర్ అనడానికి రాలే ఛానల్ ఇది. ఈరోజు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడింది, అందులో తనకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడింది కదా. మరి మాకు అన్యాయం జరిగి ఆ రోజు పూర్తి స్థాయిలో శివమాలలో ఉన్న నన్ను తీసుకుపోయి నువ్వు జైల్లో ఎట్లా వేస్తావా, నాకు వేసే ప్రయత్నం ఎట్లా చేస్తావా నాకు అర్థం కాదు. నా కుటుంబ సభ్యులను ఆ రోజు ముఖ్యమంత్రి గారికి సంబంధించి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కామెంట్లు పెడితేనే కదా నేను చదివింది. నా మీద ఎట్లా ఎఫ్ఐఆర్ చేస్తావు అంటున్నా నేను. అదే రవిప్రకాష్ పేరు గుర్తొస్తుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఒక కేసు పెట్టడానికి ఎన్ని రకాలుగా కుట్రలు కుతంత్రాలు జరుగుతాయో తెలుసా? నువ్వే అన్నా కదా నీ ఓటుకు నోటు కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కావాలని కుట్రపూరితంగా పెట్టిలు, లేకపోతే ఇతర కేసులన్నీ కూడా కుట్రపూరితంగా పెడుతున్నారు అన్నప్పుడు ఒక జర్నలిస్ట్ మీద కూడా అదే స్థాయిలో కుట్రపూరితంగా పెడతారు. శాటిలైట్ ఛానళ్ళు అని మీరు చెప్పే పేర్లు ఏవైతే INPRలో ఉన్నాయో అవి కళ్ళుండి చూడలేని కబోదులు, నోరుండి మాట్లాడలేని మూగవాళ్ళు, చెవులుండి వినలేని చెవిటి వాళ్ళు, జీవం ఉండి పనిచేయని జీవత్సంలా మారినాయి అవి. ఎస్, ఈ తెలంగాణలో ఏది గురుకులాలలో విద్యార్థులు చనిపోతుంటే ఈ శాటిలైట్ ఛానళ్ళు మాట్లాడినాయా? 92 మంది ఆటో డ్రైవర్లు చనిపోతుంటే ఈ శాటిలైట్ సంస్థలు మాట్లాడినాయా? అదేవిధంగా రైతులు 400 పైచిలకు రైతులు చనిపోతే ఈ శాటిలైట్ సంస్థలు మాట్లాడినాయా? ఈ తెలంగాణలో జర్నలిస్టుల మీద దాడులు జరుగుతుంటే శాటిలైట్ సంస్థలు మాట్లాడినాయా? ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా ప్రజలందరూ కూడా హైడ్రా బాధితులకు సంబంధించి ఆవేదన వ్యక్తం చేస్తే ఈ శాటిలైట్ సంస్థలు మాట్లాడినాయా? దాంతోపాటు మూసి ప్రక్షాళన పేరుతో మీరు వచ్చినప్పుడు ఈ శాటిలైట్ సంస్థలు మాట్లాడినాయా? ముఖ్యమంత్రి గారు, ఏ ఛానల్ మీకు ఎందుకు గుర్తొస్తాయి? INPR దేనికోసం? మీరిచ్చే తాయిలాల కోసం అక్కడ ఉండాలి, మీరిచ్చే ఆళ్ల కోసం వాళ్ళు పనిచేస్తారు, మీరిచ్చే డబ్బుల కోసం వాళ్ళు పనిచేస్తారు తప్ప తెలంగాణ ప్రాంత ప్రజల కోసం ఒక్కడు మాట్లాడిండో రమ్మని చెప్పి ఇక్కడ మూసేసి నేను వచ్చా నీ దగ్గరనే పనిచేస్తా. ఎస్, రమ్మను. అరే కళ్ళ ముందు నా మిత్రుడు ఆటో డ్రైవరు ఎట్లా అంటే పెట్రోల్ పోసుకొని చచ్చిపోతా ఉంటే చలించిపోయి మాట్లాడితే నా మీద కేసులు పెట్టించను. ఎస్, నా కుటుంబ సభ్యులను ఆ రోజు అకారణంగా ఇదే లైవ్ లో అంటే నేను తిట్టినా, బాజప్తిగా తిడతాను. నీకెంత రోషం ఉందో మాకు అంతే రోషం ఉంది, నీకెంత పౌరుషం ఉంటుందో మాకు అంతే పౌరుషం ఉంటుంది. నువ్వు ఏం తింటావో మేము గదే తింటాం. నువ్వు ఏ పోరాటం కోసం నువ్వు ముఖ్యమంత్రి పదవి మీదకి వచ్చినవో మేము ప్రజల పక్షాన్ని నిల్చోవడానికి ఈ ప్లాట్ఫామ్లు ఎంచుకున్నాం. ఎస్, నీకు మనోభావాలు ఉన్నప్పుడు మా కుటుంబ సభ్యులు అంటే మమ్మల్ని జైలేస్తావు. ఈ రోజు మీ కుటుంబ సభ్యులను అన్నా కూడా మేము మద్దతు తెలిపినాం. ఎస్, ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులను అట్లా అనకూడదు,
ఆ వీడియో చాలా తప్పు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కరెక్టే అని నేను అంటా. ఎందుకంటే ఎవరి వ్యక్తిగత జీవితాలు కానీ ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించడం కానీ నేను యాక్సెప్ట్ చెయ్య. మీరు ఇక్కడే ఉండాలి. మీరు మాట్లాడిన పాత వీడియోలు కూడా బ్రహ్మాండంగా తెచ్చినా చూపెడతా. రైట్, ఎవరు జర్నలిస్టులు చెప్పు, ఇప్పుడు మీరే చెప్పాలి. రివర్స్ ప్రశ్న మీకే. ప్రజల పక్షాన నిలబడని వాళ్ళు జర్నలిస్టులా? ప్రజల పక్షాన మాట్లాడే వాళ్ళు జర్నలిస్టులా? మీరు నెల నెల యాడ్స్ ఇచ్చే వాళ్ళ కోసం, మీ తాయిలాల కోసం ఏది పనిచేసే వాళ్ళు జర్నలిస్టులా? అరే, నేను తెలంగాణ రాష్ట్రంలో మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫ్రీ బస్సు గురించి 4 వీడియోలు చేసినందుకే నన్ను పింక్ మీడియా అని పూర్తి స్థాయిలో మీ ఛానళ్ళ మీద ప్రచారం చేసుకుంటున్నారు కదా. ఇప్పటి వరకు పింక్ మీడియా అంటున్నారు కదా. 10 సంవత్సరాలు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు. వాళ్ళు ఆర్థికంగా మానసికంగా అన్నింటినీ ఏది మంచిగా సంపాదించో లేకపోతే సక్సెస్గా ఉన్నారు కదా. వాళ్ళు వచ్చి ధర్నా చేయాలని నేను అడిగితే మీకేంటి నొప్పి నాకు అర్థమవుతలేదు. వాళ్ళ పక్షాన్ని నేను ఎట్లా వాదిస్తా? 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. ఇప్పటికైనా ప్రజల పక్షాన పోరాటం చేయండి అని వాళ్ళ పక్షాన నేను వాళ్ళ గొంతుగా అని మాట్లాడితే నేను పింక్ మీడియా ఎట్లయితా? ముద్ర వేయడం మీ ఇష్టమేనా? మీ ఛానల్ ఎన్ని తీయనా? మీ సోషల్ మీడియా ఖాతాలేని? మీ గాంధీ భవన్ నుండి నడుస్తున్న శాటిలైట్ సంస్థలేంది? మొన్నటి వరకు ఒక ఎమ్మెల్యే నెత్తి మీద పెట్టుకొని పూర్తి స్థాయిలో కూడా సూపర్ తోపు అని చెప్తే ఆ నెలకు మామూలు ఇవ్వకపోతే ఆ ఎమ్మెల్యేను ఎంత ఘోరంగా మీ ఛానల్లో మీ శాటిలైట్ సంస్థలో ఆ ఎమ్మెల్యే గారి పరువు తీస్తున్నారో తెలియదా? లేడీ ఎమ్మెల్యే గారి పరువు తీస్తున్నారో తెలియదా? ఎన్ని కథనాలు వేస్తున్నారో తెలియదా తెలంగాణ సమాజానికి? ఎస్ చెప్పాలి. ఇప్పుడు ఎవరు జర్నలిస్టులు? ప్రజల పక్షాన నిల్చునే వాళ్ళు జర్నలిస్టులా, లేదా శాటిలైట్ సంస్థలు అని చెప్పి లేదా INPRలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు జర్నలిస్టులా? దేనికి మీ నెల ఇచ్చే యాళ్ల కోసం బతికే వాళ్ళు జర్నలిస్టులా? చెప్పండి ముఖ్యమంత్రి గారు. ఎస్, కరెక్ట్గా చెప్పండి. మీరంటే నాకు చాలా ఇష్టం, మీరంటే గౌరవం, మీరంటే రెస్పెక్ట్. మీరే చెప్పాలి నాకు. జర్నలిస్టులు ఎవరో మీరే నిర్దేశించండి. మిమ్మల్ని వ్యక్తిగతంగా వీడియో అనేది నేను దాన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తున్నా, మీకు ఆ విషయంలో మద్దతు తెలియజేస్తున్నా. మరి మీరు కూడా మానవత్వమైన కోణంలో మాకు మద్దతు తెలపాల్సిన బాధ్యత లేదా? మా కుటుంబ సభ్యులను అకారణంగా కామెంట్ల రూపంలో తిడితే దానికి మేము కౌంటర్ ఇస్తే నా మీదనే FIR రివర్స్ కౌంటర్ చేసి నన్ను తీసుకెళ్లి జడ్జి దగ్గర నిలబెట్టి CCSలో రకరకాలుగా వేధించారు కదా. మరి దాని గురించి చేయండి. మీరు అనుకుంటున్నారేమో ఒళ్ళు ఏంది కడుపు రగులుతుంది, రక్తం మసులుతుంది. మాకు కూడా ఉంటుంది సార్. ఎందుకంటే మా మీద కూడా ఇష్టానుసారంగా కామెంట్లు చేస్తే మేము ఎట్లుకోవాలి? మీ కాంగ్రెస్ మీడియా మరి 2023 వరకు నీ కోసం ప్రాణాన్ని అడ్డం పెట్టిన తెలుసా? నన్ను ఏం చేసిందో పోలీసులు తీసుకెళ్ళి. ఇదే BRS పార్టీ ప్రభుత్వ హయాంలో నన్ను తీసుకెళ్లి పోలీసు వ్యవస్థ ఏం చేసిందో తెలుసా? చెప్పలే నేను ఈ సమాజానికి. అయినా మీకోసం పనిచేస్తాం కదా మేము. ఆ తర్వాత ఇప్పుడు BRS పార్టీ ఎట్లాగూ విపక్షంలో ఉంది, వాళ్ళు ప్రజల పక్షాన పోరాటం చేయాలని వాళ్ళ కోసం పనిచేస్తే మీ పోలీసు వ్యవస్థ తీసుకెళ్ళి నన్ను ఏం చేసిందో తెలుసు కదా మీకు. మీరు చేయించిరా చేయలేదా, మీ చుట్టూ ఉన్న చిల్లర బ్యాచ్ చేయించిందా నాకు సంబంధం లేదు. మీకైతే అప్డేట్ ఉంది కదా. రైట్, ఇప్పుడు ఎవరు జర్నలిస్టులు అనేది మీరే చెప్పండి. రైట్, చెప్పండి సార్. రైట్, మీ కుటుంబ సభ్యుల వరకు జరిగింది తప్పే, అట్లా వీడియో చేయడం తప్పే, దానికి మీకు సంపూర్ణమైన మద్దతు. మరి మా విషయంలో మా వ్యక్తిగత జీవితాలలో మీ యొక్క పేడ్ బ్యాచ్ ఇష్టానుసారంగా కామెంట్లు పెడుతున్నది. మరి మీరు మాకు ఏం సానుభూతి ఇస్తారు, మీరు మాకేం మద్దతు ఇస్తారో కూడా చెప్పండి. నేను మీ విషయంలో 100% తప్పే, లైవ్లోనే చెప్తున్నా. అది కరెక్ట్ కాదు, ఆ సంస్కృతి కరెక్ట్ కాదు. మరి మీరు చేసే సంస్కృతిని మేమేమనాలి? మీరే చెప్పండి సార్. నేను లైవ్ అయిపోయే వరకు మిమ్మల్ని సార్ అనే పిలుస్తా, రెస్పెక్టెడ్గా పిలుస్తా. మీరు దానికి ఏం సమాధానం చెప్తారో నేను లిటరలీ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. మీ యొక్క సమాధానం కోసం నేను ఎదురు చూస్తా. రైట్, సార్ మాట్లాడతాడేనండి. సార్, మీరు అసెంబ్లీలో ఉన్నారు, ఆ విషయం మర్చిపోయారేమో. మీరు ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారండి. మీరు ఏం భాష మాట్లాడారు? ఎవరిని బట్టలు ఇప్పుతా అన్నారు? ఎవరిని తోడుకలు తీస్తా అన్నారు? ఎవరిని రోడ్ల మీద వదిలేస్తా అని చెప్పారు? ఒకసారి ఆలోచించండి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, ఒకసారి ముఖ్యమంత్రి గారికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా తోడుకలు తీస్తా, బట్టలు ఇప్పేస్తా అని భాష కరెక్టేనా? మేమేమంటున్నామంటే, తెలంగాణలో మా యూట్యూబ్ జర్నలిస్టులందరికీ సంబంధించిన మేము ఒక సమావేశం చేసినాం. దాంట్లో మీకు సంపూర్ణ మద్దతు తెలియజేసినాం. మీకు తెలియదేమో కానీ మీ చుట్టూ ఉండే బ్యాచ్ మీకు చెప్పదు కావచ్చు. కానీ ఎందుకు అంటే పూర్తి స్థాయిలో కూడా వ్యక్తిగతంగా దూషించడం అనేది తప్పు అని చెప్పినో ఆ విషయంలో పూర్తి స్థాయిలో మీకు మద్దతుగా నిలబడ్డాం. కానీ మీరు మాట్లాడే భాష ఏంటి? 4 కోట్ల మంది ప్రజలు మిమ్మల్ని అక్కడ నిలబెట్టింది ఈ బట్టలు ఇప్పి కొట్టడం లేదా ఇతరత్ర చేయమని చెప్పిర్రా? ఒకసారి మీరు దానికి సమాధానం ఇస్తే బాగుంటుంది అని నేను అనుకుంటా. ఇది కరెక్టేనా మీరు మాట్లాడేది?
మరి ఇదే భాషను అందరూ ఫాలో అవుతే పరిస్థితి ఏంది? ఇప్పుడు వైఆర్టీవీ న్యూస్ ఛానల్లో నేను ఏమైనా భూతపదం మాట్లాడితే సీసీఎస్ నుంచి వస్తారు, కంప్లైంట్ అంటారు, ఎస్ఓటి పోలీసులు వస్తారు, దొంగలు ఎత్తుకుపోయినట్టు నన్ను ఎత్తుకపోతారు, జడ్జి ముంగట్నా లేకపోతే అన్న మమ్మల్ని చంపేసిన ప్రమాదమే కదా. ఒకసారి మీరు ఇన్నుర్రి, ఇది కరెక్ట్ కాదు కదా సార్ మీరు మాట్లాడే భాష. నేనేమంటున్నానంటే మీకు తెలంగాణ సమాజం అండగా ఉంది, మీకు ఆ విషయం తెలియదేమో. తెలంగాణ యూట్యూబ్ జర్నలిస్టులు అనేవాళ్ళే మీకు మద్దతు తెలిపిలు, ఆ విషయం మీకు తెలియదేమో. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళు చాలామంది మీకు మద్దతు తెలిపిలు. కానీ మీరు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడే భాష దేనికి సంకేతం సార్? అలా మాట్లాడవచ్చా అంటే మీరు జర్నలిస్టులను బెదిరిస్తున్నారా, బ్లాక్మెయిల్ చేస్తున్నారా, ఏం చేస్తున్నారు? ఆ విషయంలో మీకు మద్దతు తెలియజేశారు, ఆ విషయం మీకు తెలియదేమో. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఏదైతే వీడియో నేను విన్న వీడియో ఏదైతే ఉందో, ఎఫ్ఐఆర్ అయిన వీడియో ఏందో అది అక్షరాల తప్పే అని మీకు మద్దతు తెలియజేశారు. కానీ మీకు ఆ విషయం తెలియకపోవడం వల్ల మీరు అసెంబ్లీ తెలిసి మాట్లాడిరో తెలియక మాట్లాడిరో నాకు తెలియదు. మీరు ఏంది అంటే ఈ భాష దేనికి సంకేతం? ఎంతమంది? ఒక్కరి, 10 మంది, 100 మంది, 1000 మంది, 1,00,000, 1,00,000 మంది, ఎంతమంది చేయగలుగుతారు? ఇది తెలంగాణ రాష్ట్రం అనే విషయాన్ని మర్చిపోకండి ప్లీజ్. సార్ నేనేమంటున్నానంటే మీరు మాట్లాడే భాష మీకొక న్యాయం మాకొక న్యాయం ఎట్లయితుంది? ముఖ్యమంత్రి హోదాలో మీరు అట్లా మాట్లాడడం కరెక్టేనా? మీరు రాజ్యాంగం ప్రకారం మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేసిళ్ళు, వాళ్ళని రిమాండ్కి తరలించిళ్ళు, అయిపోయింది. ఆ విషయంలో ఏదైతే తప్పు జరిగిందో మిమ్మల్ని ఖండించే వాళ్ళైనా ఎవరి ఫాలోవర్స్ వాళ్ళకు ఉంటారు. మీ ఫాలోవర్స్ మీకుంటారు, నా ఫాలోవర్స్ మాకుంటారు, ఎవరి ఫాలోవర్స్ వాళ్ళకు ఉంటారు. వాళ్ళకి సంబంధించి వాళ్ళ వ్యక్తి అరెస్ట్ అయిందంటే ఖచ్చితంగా మద్దతు తెలియజేస్తారు. చేయరా అంటున్నా. రాహుల్ గాంధీ అరెస్ట్ అయితే మీరు మద్దతు ప్రకటించరా? సోనియా గాంధీ అరెస్ట్ అయితే మీరు ధర్నా చేయలేదా? అదేంది ఏదో కేసులా, నేషనల్ హెరాల్డ్ ఏదో కేసులో అరెస్ట్ అయితే అంటే విచారణ జరుగుతూ ఉంటే మీరు మద్దతు తెలియజేయలేదా? ఎవరి ఫాలోవర్స్ వాళ్ళకు ఉంటారు, ఎవరి మద్దతుదారులు వాళ్ళకు ఉంటారు, అది వాస్తవమైన విషయం. మరి మీరు అసెంబ్లీ సాక్షిగా ఈ బూతులు మాట్లాడమని మా తెలంగాణ సమాజం మిమ్మల్ని అందులోకి పంపించింది. బట్టలు ఇప్పటి తీసి కొడతా, ఇది కరెక్ట్ కాదు. నేను ఈ భాషలో మీకొక న్యాయం మాకొక న్యాయం ఎట్లయితుందో మీరే చెప్పాలి. ఇప్పుడు జర్నలిస్టులకు ఏ అర్హతలు అంటే నేను చెప్తా, అది మీరు ఏమన్నా చేయగలుగుతారో నేను చెప్తాను నా దగ్గరనేది. రాజకీయాలు ప్రజా జీవితంలో నేను విమర్శించండి, విశ్లేషించండి, మా గురించి మాట్లాడండి. అవును, ఈ విషయంలో ఇది కరెక్టే. మీ గురించి మీ పార్టీ గురించే వాళ్ళు మాట్లాడతారు. అది నేను ఓపెన్గా చెప్పాలంటే చేసిన వీడియో వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ జర్నలిజంలో ఎక్కడా ఎక్స్పీరియన్స్ లేదు. ఇంకొకటి పక్కా తెలుగు న్యూస్ పేపర్ తీసుకొచ్చి పెట్టినా కూడా చదివే టాలెంట్ లేదు. ఇంకొకటి ఏంటంటే మాలాగా మేము 10-15 సంవత్సరాలు శాటిలైట్ సంస్థలలో పనిచేసిన వాళ్ళం. దాని తర్వాత ఆ యొక్క ఏంది అంటే సంస్థలు వీళ్ళు బీజేపీకి సపోర్ట్ చేయాలి, వీళ్ళు టీడీపీకి చేయాలి, వీళ్ళు కాంగ్రెస్కి చేయాలి, వీళ్ళు బీఆర్ఎస్కి చేయాలి, వీళ్ళు కమ్యూనిస్టులకు చేయాలి, లేకపోతే వాళ్ళు ఏంది అంటే మనం ఏది న్యూట్రల్గా ఉండాలి, ఇగో ఇట్లా మాట్లాడారు. ఆ మాటలు నచ్చకనే మేము బయటకు వచ్చేసి తెలంగాణ ప్రజల పక్షాన గొంతుకలై నిలుస్తున్నాం. రైట్, మీరు చెప్పింది ఇది వాల్యుబుల్ పాయింటే. కానీ మీరు భాష అసెంబ్లీలో మాట్లాడడం ఎంత కరెక్ట్ అనేది మీ ఆత్మవిమర్శకే వదిలేస్తున్నాం. రైట్ సార్, చెప్పండి. ఆడబిడ్డల గురించి, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ గురించి మాట్లాడే సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది అధ్యక్షత? అది మనకు సంబంధం లేదు సార్. అది ఎవరు మాట్లాడేళ్ళు, ఎందుకు మాట్లాడేళ్ళు, ఆయన ఆవేదనతో మాట్లాడిరా ఏం కథ. తెలంగాణ రాష్ట్రంలో ఒక పదం ఉంటుంది, మీకు తెలుసో లేదో, ఒక వ్యక్తికి సంబంధించి మాట్లాడడానికి లేదు. కానీ ఎక్కువ మనం మాట్లాడే భాషలు గ్రామీణ ప్రాంతాలలో అలా మనం వెతికితే మొత్తం భూత పదాలు ఎక్కువ ఉంటాయి. మీకు తెలుసో లేదో కానీ అది వాస్తవమైన విషయం. ఆ సంస్కృతి మనం అవన్నీ పెద్ద పదాలు ఎందుకు కానీ. తెలంగాణ సమాజం ఇదేనా? ప్రజాదారులకు, నిజాములకు, భూస్వాములకు, పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన స్ఫూర్తి ఓ రాంజీవ్ గోడే కొమరమీద చాకలి అయినమ్మ, ఈ ప్రాంతంలో దొడ్డి కుమరయ్య, ఓ సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం మీద అధ్యక్ష. ఇది ఒక చైతన్యమైన ప్రాంతం. ఈ చైతన్యమైన ప్రాంతంలో ఎదిరించి నిలబడ్డాడు మనగాడు, ఆధిపత్యాలకు వ్యతిరేకంగా నిలబడి కొట్లాడిన గడ్డ ఇది. రైట్, ఇక్కడ ఏమన్నాడు మా ముఖ్యమంత్రి గారు? చాలా క్లారిటీగా చెప్పిండు. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు అంటే ఎదిరించి నిలబడిన వాడు మగాడు. కరెక్ట్. ఇది ఈ యూట్యూబ్ ఛానల్ కూడా ఎదిరించి నిలబడుతున్నాయి అంటే వాళ్ళందరూ మగాళ్ళే. శాటిలైట్ సంస్థలు అనేది ఎదిరించి నిలబడతలేదు, అది వాళ్ళ విజ్ఞత వదిలేద్దాం, మనకు సంబంధం లేదు. రైట్, ఈ సంస్కృతిని మొత్తం సర్వనాశనం చేసి ఒక విష సంస్కృతిని నోటికొచ్చింది మాట్లాడి వాటిని పోస్టు చేయించి ఏం పైశాచిక ఆనందమని నేను అడుగుతాను. వాస్తవమే సార్, ఆ సంస్కృతిని ప్రారంభించింది ఎవరు?
కాళేశ్వరం కూలనే లేదు, కూలిందన్నారు. మేడిగడ్డ కూలిపోనే లేదు, కూలిపోయిందన్నారు. దాంతోపాటు 1,00,000 కోట్ల రూపాయలు దోచుకున్నారన్నది అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అయిందే 96,000 కోట్లో 94,000 కోట్లో అయింది. 1,00,000 కోట్లు మింగిరన్నారు, మింగలేదు. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందనేది అప్పులపాలు కాలే. తెలంగాణ రాష్ట్రాన్ని అమ్ముతా అన్నారు, అమ్మలే. ఈ విష సంస్కృతి ఎక్కడి నుండి వచ్చింది? ఒకసారి మనం ఆత్మవిమర్శ చేద్దాం. తెలంగాణ ప్రాంత ప్రజలను అడుగుతున్నా, ఆత్మవిమర్శ చేయాలి. ఆత్మవిమర్శ మనం చేయాలి. చేస్తే కదా వాస్తవాలు తెలిసేది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి గారి కానుండి మొదలు పెడితే అందరం ఆత్మవిమర్శ చేయాలి. రైట్. ఎందుకు ఈ విష సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లేదు, ఉమ్మడి 2014 తర్వాత వచ్చింది. అప్పుడు ఈ విష సంస్కృతి అధికార పార్టీ మీద ఎవరు వాళ్ళ మీద ఇంత పోర్ట్రేట్ చేసిలు, ఎట్లా విమర్శలు చేపించలు, ఏం కథ అనేది తెలంగాణ ప్రాంత ప్రజలకు మీ అందరికీ తెలుసు. మీరందరూ చూసిళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది ఆ సంస్కృతి. ఇక చెప్పుడు ఎందుకు, అర్థమైంది కదా, గక్కడి నుంచి వచ్చింది. అధ్యక్ష వాళ్ళు తిట్టిన తిట్లకు నా పేరు తీసి మీ పేరు రాసుకుంటారా? మీకు అన్నం తినకపోతే నిజంగా కూడా చెప్తున్నా, ముఖ్యమంత్రి గారిని ఎవరైతే ఆ వీడియో చేసిల్లో అది చాలా తప్పుడు, అంటే కరెక్ట్ వే కాదు. నేను కడుపులో ఏది దాచుకోను, ఉన్నది ఉన్నట్టుగా చెప్తా. ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులను అనడం అనేది చాలా పెద్ద తప్పు, అది కరెక్ట్ కాదు. అదే ప్లేస్లో జర్నలిస్టులకు కూడా అడ్డమైన కామెంట్లు పెట్టామని గాంధీ భవన్లో కూకొని చేపిస్తాలి కదా, నెల నెల జీతాలు ఇచ్చి. మరి దానికి ఏంటి అనేది కూడా ఆలోచిద్దాం, ఎందుకంటే ఆలోచించాల్సిన విషయం ఇది. రైట్ సార్. నేను చూస్తా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే బలహీనం అయిపోయినట్ట అధ్యక్ష. సార్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఎవరో తెలుసా? మీకు తెలుసో లేదో ఒకసారి నేను చెప్తా సార్. ఎందుకంటే మీరు పదే పదే అన్నీ మీరే చెప్పండి మీరే చెప్పారంటే నేను ఇయర్టుండి చెప్దామనే ఫిక్స్ అయినా. ఛత్తీస్గఢ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, తమిళనాడు తెలంగాణ, ఒరిస్సా తెలంగాణ. మీరు అనుకుంటున్నారు కదా ఈ పదాలన్నీ ఎందుకు చెప్తానని చెప్తాం. మన బార్డర్లు కానీ, మన రాష్ట్రానికి సంబంధించిన సరిహద్దులు కానీ, ఇతరత్ర ప్రాంతాలలో జీవించే వారి జీవన పరిస్థితులు ఒకసారి చూడురు. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2014లో గదే ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లికేషన్లు వచ్చినాయి. 2018లో గదే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం కేసీఆర్కు సంబంధించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సంఖ్య పెరిగింది. 2009లో గట్లనే అయిపోయింది, ఇప్పటికే అవుతుంది. ఉండడానికి ఇల్లు లేక, తినడానికి తిండలేక, కట్టడానికి బట్టలేక, చేయడానికి ఉద్యోగం లేని పరిస్థితులలో ఈ తెలంగాణ ప్రాంత ప్రజలు ఉన్నారు. వాళ్ళ యొక్క జీవిత గమనాన్ని, వాళ్ళ జీవిత భవిష్యత్తును మార్చాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ చేతిలో ఉన్నది. దాంతోపాటు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపడంతో పాటు ఈ తెలంగాణ నిరుద్యోగులను గంజాయి, ఇతరత్ర మాందక ద్రవ్యాలకు అలవాటైపోతున్నారు. అసాంఘిక కార్యక్రమాలు పెరుగుతున్నాయి, క్రైమ్ రేట్ పెరుగుతున్నది. వీటన్నింటినీ కట్టడి చేయాలంటే యువతకు ఉపాధి కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానే ఉంది. చదువు చెప్పే దాంట్లో కూడా లోపం ఉన్నది. ఎందుకంటే కేవలం శ్రీ చైతన్య, నారాయణ లాంటి పెద్ద పెద్ద సంస్థలను మీరు చెప్తారు కదా 1, 2, 3 అని. ఆ సంస్థలలో విద్యార్థులను మానసిక వేధింపులే తప్ప కనీసం అక్కడ ప్లే గ్రౌండ్ ఆడుకోవడానికి ఉండదు. మానసికంగా వేధించడం, అందులో విద్యార్థులు చనిపోతున్న ఘటనలు కోకొల్లలుగా చూస్తున్నాం. మొన్నటికి మొన్న ఈ తెలంగాణలో మహిళా కమిషన్కు సంబంధించి ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే మేడం అక్కడికి వెళ్ళింది, ఓ కాలేజీకి సంబంధించి. కనీసం పిల్లలకు నెలసరికి వస్తే కూడా టాయిలెట్కు పంపించలేని దుస్థితిలో ఈరోజు ఉన్నాయి. వాటన్నింటినీ మార్చమని, ఈ తెలంగాణ అభివృద్ధి పదంలో ప్రయాణం చేసేలా చేయమని ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది సార్. మీకు విలువ లేదేమనుకుంటారో, ముఖ్యమంత్రి పీఠం అన్నా మీరన్నా చాలా రెస్పెక్ట్ ఈ తెలంగాణ ప్రాంత ప్రజలకు. ఎందుకంటే ముఖ్యమంత్రి ఆ కుర్చీ, ఆ హోదాకు గౌరవం ఇస్తాం. 4 కోట్ల మంది ప్రజలు ఇచ్చిన తీర్పు కదా అది. రైట్. అట్లా అనుకుంటున్నా ఓపిక పట్టిన అధ్యక్ష, నేను మర్యాదకుంటున్నా. మీకు ఎంతమంది ఉన్నదో తెలియదు, ఓపిక పట్టాలి సార్. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ఇంటికి పెద్దన్న లెక్క కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ అయినా, ఏదైనా ఓపిక పట్టాలి సార్. ఎందుకు అంటే ఈ తెలంగాణలో 4 కోట్ల మంది ప్రజలు, ఇంట్లో 4 ఉంటేనే సాధారణ చాలా కష్టంగా మారిపోతాయి. ఈ చేతుకున్న 5 ఏళ్ళే చక్కగుండే, ఇంట్లో ఉన్న 4 ఒకళ్ళు జుట్టు ఒకళ్ళు వీక్కుంటారు. అలాంటప్పుడు 4 కోట్ల మందికి సమాధానం చెప్పాలంటే మీకు చాలా ఓపిక అవసరం. నాకు చికాకు వచ్చిందని తెలిస్తే లక్షలాది మంది పిల్లలు రోడ్డు మీదకి వచ్చి బట్టలు తీసుకొడతారు అధ్యక్ష, ఒక్కడిని. ఇప్పుడు దీన్ని ఏమంటారు? నోట్ దిస్ పాయింట్. గౌరవ స్పీకర్ గారు ఆలోచించాలి. బట్టలు ఇప్పేసి కొడతారు ఎవరు? పిల్లలందరూ వచ్చి. వాళ్ళని ఎందుకు పంపిస్తారు? వానికి ఏమన్నా ప్రభుత్వ కొలువు వస్తుందని పోతాడా? లేకపోతే వానికి 2 కోట్లు వస్తాయని పోతాడా? లేకపోతే వానికి ఏమన్నా పదవి వస్తుందని పోతాడా? ఏ కోణంలో పోయి బట్టలు ఇప్పి కూడా కొడతాడు? వాళ్ళకి ఏమైనా గిట్టు పంచాయతీ ఉన్నదా? వాళ్ళకి ఇంటి తగాదాలున్నాయా? లేకపోతే వాళ్ళ పిల్లల మధ్య ఏమైనా భార్యాభర్తల మధ్య ఏమైనా గొడవలున్నాయా? వాళ్ళు ఎందుకు వస్తారు నాకు అర్థం కాదు. ఎవరిని ప్రేరేపిస్తున్నారు? ఎవరిని ప్రోత్సహిస్తున్నారు?
ఈ సంస్కృతి అన్నారు కదా ఇప్పటిదాకా మీరు స్టార్టింగ్లో చెప్పి ఈ సంస్కృతి దేనికి సంకేతం అంటే ఇగో మీరు ఈ మాటలు మాట్లాడకుండా ఉండి మీరు శాంతియుతంగా చెప్తే చాలా బాగుండేది. మీకు మద్దతు తెలియజేస్తున్నారు తెలంగాణ సమాజం. వ్యక్తిగత విమర్శలకు ఎవరు వెళ్ళకూడదు అనేది వాస్తవం. వ్యక్తిగత విమర్శలకు ఎవరు దిగకూడదు ఈ తెలంగాణలో. వ్యక్తిగత విమర్శలకు వెళ్ళడం అనేది చాలా 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 తప్పిదం. రైట్. నేను వద్దంటున్నా కాబట్టి చట్టాన్ని గౌరవిస్తా కాబట్టి చట్టాల పట్ల శాసనాల పట్ల ఈ భారత రాజ్యాంగం పట్ల మాకు సంపూర్ణమైన విశ్వాసం నమ్మకం ఉందిగా. ఒకసారి నా రాజ్యాంగం నేను తెచ్చిన రాజ్యాంగం దీని మీద ప్రమాణం చేసి చెప్పమనురి. దీని మీద ప్రమాణం చేసి చెప్పమనురి. భారత రాజ్యాంగం నా చేతిలో ఉంది. ముఖ్యమంత్రి గారు ఇదే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరు ముఖ్యమంత్రి అయ్యారు కదా. మా మీద అక్రమ కేసులు ఎట్లయితున్నాయి, మా మీద కుట్రలు ఎట్లయితున్నాయి, మా మీద కుతంత్రాలు ఎందుకు యూట్యూబర్లకు సంబంధించి యూట్యూబ్ ఛానళ్ళ మీదనే కేసులు అవుతున్నాయి. శాటిలైట్ సంస్థల మీద ఎందుకు కావట్లేదు. వాళ్లకు నెల నెల ఎట్లా యాళ్ళు పోతున్నాయి, మాకు ఏ విధంగా వస్తలేవు. దాంతోపాటు ఇక్కడ అంటే నేను చెప్తున్న ఆదాయ వనరు అన్నది కాబట్టి వాళ్ళు జీ హుజూర్ అంటున్నారు. మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం. చట్టాలు రాజ్యాంగాలు గౌరవిస్తే అసలు తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా మీరు చెప్పే విధానం ఒకటి ఉంటుంది. ఎందుకు యూట్యూబర్లకు సంబంధించి సమావేశం పెడితే తప్పేంది, అసలు ఏం జరుగుతున్నది ఈ తెలంగాణలో, ఎందుకు మా తప్పులు ఏంటి, ఎందుకు ఎత్తి చూపుతున్నారని ఎందుకు అడగలేకపోతారు, అసలు మీ కష్టాలు ఏంది అని ఎవరు అడిగినా నాకు అర్థమైతలేదు. రాజ్యాంగం ఏ రాజ్యాంగం ఉందండి? అక్రమంగా 41 CRP నోటీసులు ఇచ్చి వివరణ అడిగిన తర్వాత అరెస్ట్ చేస్తారు కానీ అర్ధరాత్రి గోడలు బద్దలు కొట్టి అరెస్ట్ చేసే సంస్కృతి ఒకటి ఎక్కడిది అంటున్నా. ఎక్కడిది నాకు అర్థమైతలేదు. విష సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి సార్. కాబట్టి ఏమనుకు కోరుకుంటున్నాం అధ్యక్ష, మా చేతగాని కణం కాదు. చంద్రశేఖరరావు గారు మీ పిల్లలకు చెప్పు, ఇది రేవంత్ రెడ్డి గారు మీ పిల్లలకు చెప్పుకోండి, మీ మీడియాకు చెప్పుకోండి. ప్రజల పక్షాన మనం నిల్చుందాం, ప్రజల కోసం పనిచేద్దాం. ఈ యూట్యూబర్లకు పంచాయతీలు కాదు, శాటిలైట్కు యూట్యూబ్కు పంచాయతీ కాదు. జర్నలిస్టులుగా చేస్తున్న వారు మీ పద్ధతిగా చేసుకోండి. మీ భాషలో మీ దాంట్లో ఏదైతే మీరు అన్నారో ఆ పదాలను వాటన్నింటినీ ఏంటంటే గీత దాటకుండా మీ పని మీరు చేయండి. మీ పార్టీ వ్యక్తిగతంగా పార్టీ విషయంలో కానీ, ముఖ్యమంత్రి విషయంలో కానీ, మంత్రుల విషయంలో కానీ, ఎమ్మెల్యేల విషయంలో కానీ మీరు విమర్శలు చేసుకోండి అని మీరు ఎట్లా చెప్పిల్లో మీరు కూడా అట్లనే సాఫ్ట్గా చెప్తే అయిపోయే పంచాయతీ. ఇవాళ తెలంగాణలో ఇంత దుమారం రేగపో ఇది. చెప్పండి సార్. సార్ నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి మానసికంగా ఎక్కడా కూడా దెబ్బ తినడు. మీ గురించి మాకు అంత కాన్ఫిడెన్స్ ఉంది. మీరు ఎందుకు అంత తొందరపాటో నాకు అర్థం కావట్లేదు. మీరు అవన్నీ చేసిరు సార్, చేసిర్రు, రాజ్యాంగం ప్రకారం అయిపోయింది, మీరు అరెస్ట్ అయిపోయి రిమాండ్ అయిపోయింది, రేపో మాపో కస్టడీ అన్నారు, కస్టడీ పిటిషన్ కూడా వేసిళ్ళు, అది జరుగుతుంది. అదంతా పక్కన పెడదాం. అందరు జర్నలిస్టులు ఎందుకు అవుతారు, అందరు జర్నలిస్టుల మీదకి ఎందుకు పోయింది అనేది నా ప్రశ్న. ఇక్కడ మిగతా జర్నలిస్టులుగా మేమందరం ఏం తప్పు చేసినాం అంటే మిమ్మల్ని ముఖ్యమంత్రి చేయడమే తప్ప మీరు వ్యక్తిగతంగా ఎక్కడైతే మనోభావాలు దెబ్బతిన్నాయో, ఎక్కడైతే మిమ్మల్ని కుటుంబ పరంగా వ్యక్తిగతంగా అన్నారో ఆ వీడియోలో 100కు 1000% మీకే మద్దతు. అలా చేయకూడదని మేమే చెప్తున్నాం. అలాంటి భాష వాడకూడదు అని మేమే చెప్తున్నాం. ఇప్పుడు మీ వీడియోలు కూడా పాత వీడియోలు చాలా ఉన్నాయి, అవి కూడా చూపెడతాం. చంద్రశేఖరరావు నేను చెప్పదలుచుకున్నా, హద్దు దాటితే మాట జారితే దాని ఫలితం ఎట్లుంటుందో అనుభవిస్తారని నేను చెప్పదలుచుకున్నా. రైట్. మీరు అసెంబ్లీ సాక్షిగా బట్టలు ఇప్పదీసి ఊడదీసి కొడతా అన్నారు. మరి మీరు గీత దాటిలు కదా. మీరు మా అభిమానులందరినీ పంపించేస్తాం, పిల్లలకు చెప్తే ఏం చేస్తారో అది చెప్పినాం, అది గీత దాటినట్టే కదా. కరెక్టేనా? మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. మీకు జరిగిన దానికి మీరు బాధపడవచ్చు, ఇవాళ మీకు నొప్పి అయిందని. మా మీద ఎంత తెలుసా, బట్టగాల్సి మీదేసి జీవితాలను మానసికంగా వేధిస్తున్నారు, టార్చర్ చేస్తున్నారు. ఎట్లా అంటే వేడి నూనెల బతికుండగానే ఏంచి ప్రాణం పోకుంటే ఎట్లా ఇస్తారో అంత టార్చర్ పెట్టింది తెలుసా మీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఈ 15 నెలల్లో. మరి కేసీఆర్ ప్రభుత్వంలో ఇంత టార్చర్ లేదే. మీ పేడ్ బ్యాస్ట్ ఇవాళ పొద్దుగాల నేను వీడియోలు చూసుకుంటున్నా, మార్నింగ్ న్యూస్ నేను చేయలే, నేనే చెప్తున్నా కదా. మార్నింగ్ న్యూస్ ఆపడానికి కారణం ఏంటంటే మీ వాళ్ళు ఏం మాట్లాడతారని చూసినా. మీ వాళ్ళు కూడా మళ్ళీ గత ప్రభుత్వం జోలికే పోతున్నారు. గత ప్రభుత్వం నుంచి సంస్కృతి తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఎస్ కాదని అంటారా? కాంగ్రెస్ పార్టీ కాకుండా బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలలో ఇలాంటిది చేసింది అని చెప్పండి. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి పుట్టిందే ఈ సోషల్ మీడియా. 2014లో లేదే, 2018 వరకు ఎట్లొచ్చింది ఈ సోషల్ మీడియా, 2023 వరకు ఎందుకు పీక్ స్టేజ్ చేరింది, దీన్ని పెంచి పోషించింది ఎవరు, దీనికి పునాదులు వేసింది ఎవరు, దీన్ని ఒక విష సర్పంగా మార్చింది ఎవరు?
మీరే చెప్పాలి సార్. అధ్యక్ష పదవి ఎంతకాలం ఉంటుందని కాదు, ఎట్లా ఉన్నామనే దాన్ని నేను లెక్క కడతా అధ్యక్ష. ఆత్మగౌరవం చంపుకొని పదవి కోసం లాలూచిపడి రైట్ సార్, మీరన్న ఆత్మగౌరవమే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిజమైన నికార్సైన జర్నలిస్టులకు ఉంటుంది సార్. మీకు ఎంత రోషం ఉందో, మీకు ఎంత పౌరుషం ఉందో, మీకు ఎంత ఆత్మగౌరవం ఉందో మాకు కూడా ఉంటుంది. మీకు ఈరోజు మిమ్మల్ని అట్లాంటేనే అంటారు కదా, మమ్మల్ని ఎంత వేధించి ఉంటారో కామెంట్ల రూపంలో మీ పెయిడ్ బ్యాచ్ అడగండి. ఆ రోజు నా మీద ఎఫ్ఐఆర్ తీసుకెళ్ళి కూడా అరెస్ట్ చేసిళ్ళు. ఒకసారి ఆ కాఫీని మళ్ళా తెప్పిర్రి. మీరే మన ఇద్దరమే కూర్చొని మాట్లాడదాం. ఎంత బూతులు మాట్లాడిండో వాడు నన్ను, ఆ కామెంట్ వచ్చిన పర్సన్ ఎంత బూతులు మాట్లాడిండో చూడుర్రి. మరి మీకు ఆత్మగౌరవం ఉన్నప్పుడు మాకు ఉండదా అండి? ముఖ్యమంత్రి గారికే ఆత్మగౌరవం కానీ జర్నలిస్టుకు ఆత్మగౌరవం లేదా? అందరు జర్నలిస్టులు ఎవరు జర్నలిస్టులు అంటారా? అసలు మీకు ఏ అర్హత ఉన్నదని అసెంబ్లీలలో మిమ్మల్ని గెలిపించినాం కదా, మీకు ఏ చదువు ఉన్నది, మీకు ఒక మీరు ఏం మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి హోదాలో ఉండే మీరు మాట్లాడే భాష ఏంది అని మేము ఎన్నడూ అడగలేదే. మీకు ఏ అర్హత మేము అడగలే కదా, ఎవరిని మేము గుర్తించాలా ముఖ్యమంత్రి కానీ మేము అడగలే కదా. ఎందుకంటే ముఖ్యమంత్రి అంటే తెలంగాణలో 4 కోట్ల మందికి ఆదర్శంగా ఉండాలి అంటారు. మరి బూతులు మాట్లాడే ముఖ్యమంత్రి మేమేమనాలి అంటారు, తెలంగాణ ప్రాంత ప్రజలు అడుగుతారు. మరి దానికి మేమేం సమాధానం చెప్పాలి సార్? మీకు ఎంత నొప్పి ఉంటుందో మాకు కూడా అంతే నొప్పి ఉంటుంది. మీరు పరిపాలనలో భాగస్వామ్యాలు, మేము 2 రకాల, ఇటు పరిపాలనా వ్యవస్థ, అటు విపక్షం, ఇటు ప్రజలు, మూడింట్లో మేము ప్రయాణం చేయాలి. మీకన్నా ఒక రోజులో అప్డేట్ తెలుస్తుందో లేదో మేము నిత్యం ప్రజలలో ఉండేటం. మాకు వేల కాల్స్, వందలాది మంది ప్రజలు కలుస్తారు. మీరు మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ పెట్టిలు కదా, మంగళవారం అక్కడికి పోతారు కదా, శుక్రవారం అక్కడికి పోర్రి. ఒక్క నెల రోజులలో మీరు అక్కడికి పోయి కూర్చోండి, మీకే వాట్ ఈజ్ వాట్ తెలుస్తుంది. మీరు అంటున్నారు కదా సెక్రటరియట్కు సంబంధించి జర్నలిస్టులను లోపలికి పంపిస్తే అడ్డగోలుగా రాస్తున్నారని. రాయట్లేదు సార్, మీ వాళ్ళే రాపించుకుంటున్నారు, మీ పార్టీ వాళ్ళే రాపించుకుంటున్నారు, మీ మీద కుట్రలు చేస్తున్నారు. అది మీ వ్యక్తిగత రాజకీయాలు, మాకేం సంబంధం? చెప్పండి. అవునా, చేయకండి, మేము కూడా అదే కోరుకుంటున్నాం. మీ ఆ దిగజారే రాజకీయాలు మాకద్దు, ఈ తెలంగాణలో సంస్కృతి కాదనేదే మేము కోరుకునేది. చెప్పండి సార్. ఉండాలి. మళ్ళా గిదే ఇక చూడు, వ్యక్తిగతంగా ఎవరు మాట్లాడకండి. నేను ఈ ప్లాట్ఫామ్ మీదుగా చెప్తున్నా కదా, ఈ తెలంగాణలో యూట్యూబ్ ఛానళ్ళకి సంబంధించి కొంతమంది జర్నలిజానికి అంటే ఇతరత్ర శాటిలైట్ సంస్థలు ఇతరత్ర ఎక్కడ పనిచేయలేదు కాబట్టి వాళ్ళకి అనుభవం లేదు. ఏదైనా బూతులు వచ్చినప్పుడు అక్కడ బీఫ్ లేయడం కానీ కుయ్యో ముర్రో లేదా ఎడిట్ చేసి పక్కనే ఇరి అంతే. ఇక ముఖ్యమంత్రితో మనకు పంచాయతీ ఉండదు, మన పని మనం చేసుకోవచ్చు. దీంట్లో ఎవరు అధైర్యపడాల్సింది లేదు, ఎవరు ఏంది మా ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడే వాళ్ళు గొప్పలు చెప్పుకోవడానికి లేదు. అక్కడ ఏదైతే ఒక వ్యక్తి సాధారణమైన పౌరుడు వాళ్ళ యొక్క బాధలో ఆవేశంలో చెప్పేటప్పుడు కొన్ని సందర్భాలలో ఫ్లోలో బూతులు చాలా స్పష్టంగా వస్తాయి. అది ఎవరైనా కంట్రోల్ తప్పినప్పుడు మాట్లాడతారు. అలాంటి మాట్లాడిన వీడియోలో ఆఫీస్కి వచ్చినాక ఎడిట్ చేసుకుంటే అయిపోయి ఏముంటుంది అలా. అట్లా మాట్లాడాలని ఇంట్రెస్ట్ కూడా ఎవరికి లేదు సార్, అదేం లేదు. మానసికంగా మమ్మల్ని దెబ్బతీసి ప్రయోజనం పొందాలని అవసరమైతే చట్టాన్ని సవరించే పని అని చేస్తాం. ఏం భాష అధ్యక్ష, ఒకసారి మీరు చూడండి అధ్యక్ష. ఆడపిల్లలు ఆ రకమైన భాషను వాడి ఆడపిల్లలు వాళ్ళ ప్లాట్ఫామ్లలో పోస్టింగ్ చేస్తే ఇది మంచిదా అధ్యక్ష? ఏం సాంప్రదాయం తెలంగాణలో ఇట్లాంటి నేను నిజంగా చెప్తున్నా కదా, ఈ సంస్కృతిని సంప్రదాయాన్ని పెంచి పోషింది ఎవరో తెలంగాణ ప్రాంత ప్రజలు చెప్దాం. రైట్, ఇప్పుడు చర్చిద్దాం. అది అక్కడికే. ఇది అయిపోయిన తర్వాత ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి, మీరు అందుకే లైవ్ చాలా ఆగాలి, ఇంకా చాలా వస్తున్నాయి, అంది వేలు ఉన్నాయి. మనకు వాట్సాప్ కొత్త అంటే మీకు చెప్పేస్తా. అయితే ఒక విషయాన్ని అబ్జర్వ్ చేయండి. ఆడపిల్లల విషయంలో అన్నారు 2014కు ముందు తెలంగాణలో సోషల్ మీడియా ఉందా? ఫేస్బుక్ ఎప్పుడు క్రియేట్ అయింది, ఇన్స్టా ఎప్పుడు క్రియేట్ అయింది, యూట్యూబ్ ఎప్పటి నుంచో ఉన్నది. దాంతోపాటు ఇక్కడ ప్రశ్నించే గొంతుకలు ఎప్పుడు ఉత్పన్నమైనాయి, ఎప్పుడు ప్రశ్న స్టార్ట్ అయింది. శాటిలైట్ సంస్థలలో 2-3 ఛానళ్ళు మాత్రమే ప్రజల పక్షాన ఉండేది, వాళ్ళు దాని వెనుక వేరే పార్టీ ఉండేది. ఇప్పుడు పార్టీ లేని శాటిలైట్ ఒక ఛానల్ పేరు చెప్పమనండి మా ముఖ్యమంత్రి గారిని. ఒక పార్టీ వెనుక లేకుండా నడుస్తున్న ఛానల్ పేరు మీకేమైనా తెలిస్తే కామెంట్లో పెట్టండి. ఏది లేదు, ఏ పత్రిక లేదు, ఏ ఛానలు లేదు. వీళ్ళు చెప్పే INPRకు సంబంధించి ఇతరత్ర చెప్తున్నారు కదా, దాని వెనక రాజకీయ పార్టీలు లేవు అంటే మీరు నమ్మకపోయినా నమ్మినా నిజం, దాని వెనక ఖచ్చితంగా రాజకీయ పార్టీ ఉంటుంది. రెండోది, చట్టాలు తీసుకొస్తాం, INPR లేకపోతే ఇతరత్ర తీసుకొస్తా అన్నారు. తీసుకురారు, ఎవరికి లాభం? అరే ఏమవుతుంది బై చట్టాలతోని? చట్టాలు వాళ్ళ సుట్టం కాదవి, ఇది భారత రాజ్యాంగం, ఇక్కడ ప్రతి పౌరుడికి స్వేచ్ఛ ఉంటుంది. నేను చెప్తున్నా కదా, అది వ్యక్తిగత విమర్శలు ముఖ్యమంత్రి గారి కుటుంబాన్ని వాళ్ళు మాట్లాడిన వీడియో ఉంది, అది వరకైతే తప్పు.
ఖచ్చితంగా వీడియో ఆఫీస్కి వచ్చిన తర్వాత దాన్ని ఎడిటింగ్ చేసి వేయాల్సిన ముచ్చట. ముఖ్యమంత్రి గారిని ఆ ప్రభుత్వాన్ని విమర్శించిన తీరు చూపించాలి. కానీ వాళ్ళు రా ఫీడ్ వేయడం వల్ల ఇంత పంచాయతీ మొదలైంది. అది ముఖ్యమంత్రి గారు మనోభావాలు దెబ్బతినడం. ఇప్పుడు ఆ వీడియో రావడం కూడా తెలంగాణ ప్రాంతంలో నిజానికి కూడా ఆ బాధ పెయిన్ ముఖ్యమంత్రి గారు అనుభవించడంతో పాటు యూట్యూబర్లకు సంబంధించి ఇతరత్ర ప్రశ్నించే గొంతుకలు ఇంత నరకం అనుభవించారు అనేది కూడా తెలుస్తుంది. మనం ఎంత అనుభవించాలి, మన కుటుంబాలను ఎంత బజార్ పాలుగా కామెంట్లు చేసేది ఒకసారి మీరే ఆలోచించాలి. ఇంకా ముఖ్యమంత్రి గారు ఒక మాట అంటే ఎమ్మెల్యేల సంతోషం ఎట్లుంటో చూద్దాం. ఎందుకంటే స్కామ్లు ఎట్లా చేయొచ్చు, భూదందాలు ఎట్లా చేయొచ్చు అనేది ఇప్పుడు తెలంగాణలో ఉన్నారండి. ఎగ్జాంపుల్ డబుల్ రిజిస్ట్రేషన్లు కానీ, భూముల కబ్జాలు కానీ, ఎమ్మెల్యేల అవినీతి ఆరోపణలు కానీ, కాంట్రాక్టర్ల విషయంలో కానీ, ఎమ్మెల్యేల ఏంది అంటే భూ ఆక్రమణలు కానీ, ఇవన్నీ చూపెట్టేది ఎవరు? శాటిలైట్ మీడియా చూపెడుతుందా? మళ్ళీ మనమే చూపెట్టాలి. కాబట్టి మనకు ఒక ఆంక్షలు వస్తే మనం ఏమైనా చేయొచ్చురా బై చెలరేగిపోవచ్చు అనేది ముఖ్యమంత్రి చెప్తా ఉంటే ఆ ఎమ్మెల్యేల ఆనందం ఒకసారి చూడరు. మీరు చూడరు. కాంగ్రెస్ పార్టీ నుంచి పుట్టిందే ఈ సంస్కృతి. విపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అప్పుడు ప్రశ్నించే గొంతుకలు అరెస్ట్ అయితే ఎంత నానా రచ్చ చేసినో తెలుసు మీ అందరికీ. అప్పుడు నాకు కూడా కేసులు అయినాయి. నేను కూడా అందులో బాధ్యతనే. అప్పుడు ఇప్పుడు 2 చోట్ల ఆడ చేయడం ఈడ చేయడం అంటారు చూడు, ఆ పరిస్థితి. కానీ నేను అది పక్కన పెట్టండి. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వెనుకుండి నడిపించిన ఛానళ్ళు కోకొల్లలుగా ఉన్నాయి. మనం ఇండిపెండెంట్గా నడిచినాం, ఇంకా కొన్ని ఇండిపెండెంట్గా నడిచినాయి, కానీ మిగతా ఛానళ్ళు అన్నీ ఉన్నాయి. ఈ సంస్కృతి సాంప్రదాయం 2014లో లేదు. 2014 నుంచి ఎట్లా వచ్చింది అంటే మీరు క్రియేట్ చేయడం వల్ల వచ్చింది. అది మీరు నాంది పలికిల్లు, అది మీకే శత్రువుగా మారిపోయింది. మనం పెంచి పోషించిన పాముకు పాలు పోసి పెంచితే పాగైపోతారా, విషం ఎత్తారా, కాటెత్తారా అన్నట్టుగా అయిపోయింది అది. గంతే. చూడు, నిజంగా భాష అంటున్నారు కదా, ఆ అసెంబ్లీలో మీరు మాట్లాడే భాష ఏందో ఒకసారి వినండి సార్, రిక్వెస్ట్ చేస్తాను. తోలుస్తాం, బట్టలు ఇప్పుతాం, కొడతాం. ఏంది ఇది? మీ చేతిలో చట్టం ఉంది, మీ చేతిలో రాజ్యాంగం ఉంది, మీ దగ్గర పోలీసు వ్యవస్థ ఉంది, న్యాయస్థానాలు ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించి విచారణ చేయండి. వాళ్ళు తప్పు చేస్తే శిక్ష వేయండి. అంతే కదా, అయిపోతుంది. మీరు కూడా మీరు ముఖ్యమంత్రి అంటే 4 కోట్ల మందికి ఆదర్శంగా ఉండాలి. నలుగురికి మా ముఖ్యమంత్రి శబాస్ అనే విధంగా మాట్లాడాలి. ఇప్పుడు ఎవరో ఏదో చేసిర్రని అందరినీ బదనాం చేస్తే ఎట్లా? ఇప్పుడు మిమ్మల్ని మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ మొన్న ఓడిపోయిండని కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్కు సంబంధించిన ప్రజల మీద మీరు వ్యతిరేకత చూపెడతారా? హైదరాబాద్లో ఒక్క ఎమ్మెల్యేని గెలిపియాలి, అట్లానే హైదరాబాద్కు పెట్టుబడులు రాకుండా ఏమన్నా చేస్తున్నారా? ఇట్లా మనం చర్చించుకుంటూ పోతే చాలా సమస్యలు ఉంటాయి. వినండి. మన కాంగ్రెస్ చేసిందే సార్, మన కాంగ్రెస్. ఇగో చూడు ఎమ్మెల్యేలు ఇప్పుడు చూడు. నేనే చెప్తున్నా, ఎవరైతే ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబ సభ్యులను వాళ్ళను విమర్శించడం అనేది చేయకండి. ఈ రాజ్యాంగం, ఇక్కడ భారత రాజ్యాంగం, దీన్ని నేను 3 సార్లు చదివిన, ఇంకా చదువుతూనే ఉంటా. ఎందుకంటే ఆర్టికల్స్, క్లాజులు, బై క్లాజులు అన్ని గుర్తుండాలి కాబట్టి చదువుతాను, నిరంతరం చదువుతాం. నేనేమంటున్నానంటే ఇక్కడ ప్రశ్నించే హక్కు ఉంది, అన్నీ ఉన్నాయి. వీళ్ళు ఎన్ని చట్టాలు చేసినా, దేనికి చేసినా, ఉపదంపుడు ఉపన్యాసాలు చేసినా మనం భయపడేది లేదు. ఒకటి, ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులు కానీ, మంత్రుల కుటుంబ సభ్యులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మేధావులు కానీ, ప్రజలు కానీ, ఎవరైనా, ఏ వ్యక్తి అయినా, సాధారణమైన పౌరుడైనా కానీ వ్యక్తిగత విమర్శలు అంటే వారి యొక్క వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబ సభ్యులంగా ఇతరత్ర తిట్టడం అనేది, లేదా ఎవరైనా బూతు పదాలు లేదా ఇతరత్ర పదాలు ఏమైనా మాట్లాడితే వాడిని బ్లర్ చేయడం కానీ లేదా ఎడిట్ చేయడం కానీ చేస్తే అయిపోతుంది. ఈ సమస్యకి ఇంతటితో పులి స్టాప్. రైట్. ఈ సంస్కృతిని స్టార్ట్ చేసిందే కాంగ్రెస్ పార్టీ అని నేనంట. కాదని వాళ్ళు నిరూపించమని చెప్పండి. ఈ సంస్కృతి ప్రారంభం చేసిందే కాంగ్రెస్ పార్టీ. అప్పటి బీఆర్ఎస్ పార్టీ మీద పోరాటం చేయడానికి అనేక మందిని తయారు చేసి, సృష్టించి వాళ్ళని పూర్తి స్థాయిలో పనిచేసేలా చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఇది వాస్తవమైన విషయం. మీకు తెలియకపోతే తెలుసుకోరు. రైట్, చెప్పండి సార్. మీరు మాట్లాడండి, చెప్పండి, విమర్శించండి, దాన్ని సరిదిద్దుకోవడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అది చెప్తేనే కాదు సార్, అడ్డగోలుగా కేసులు పెడతారు. అదే చెప్తున్నాం మేము. ముఖ్యమంత్రి గారు అష్టదిగ్బంధనంలో ఉన్నారు, మంత్రులు ఇబ్బందులు పెడుతున్నారు. తర్వాత మీరే చెప్పిళ్ళు ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఎమ్మెల్యేల సపోర్ట్ లేదు. అప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు పోయి రహస్య సమావేశమయ్యారు. తర్వాత ముఖ్యమంత్రి గారికి సంబంధించి పూర్తి స్థాయిలో అప్పులు చేస్తున్నారు, ఎందుకు అని చెప్పినాం. తర్వాత ఉద్యోగులకు జీతాలు ఇస్తలేరు, పైసలు ఇవ్వని చెప్పిలు. దాంతోపాటు ఎస్ఎల్బీసీకి సంబంధించి ప్రమాదం జరిగింది, వాళ్ళని కాపాడండి అని చెప్పినాం. ఆ తర్వాత మీరు రావట్లేదు అంటే మీరు వచ్చిళ్ళు. మీ గురించే మేము చెప్తున్నాం. రైట్, గౌరవిస్తాం,
భారతీయ జనతా పార్టీ కూడా మా ప్రతిపక్ష పార్టీ. వాళ్ళ కేంద్రంలో అధికారం ఉండు, ఆ అధికారాన్ని మనం రాష్ట్రానికి ఉపయోగించేదానికి చేస్తున్నాం. అందుకే అధ్యక్ష, తమరు కూడా అక్కడి నుంచి ఆదేశాలు ఇవ్వండి. దీని మీద చర్చ జరగాలి. మీడియా మిత్రులు కూడా నేను అడుగుతున్నా, మీ సంఘాలు ఏవైతున్నాయో సంఘాల నాయకులను కూడా అడుగుతున్నా. అరే ఎవరికి సంఘాలు, ఎవడు సంఘ నాయకుడు అంటున్నా? మీ దగ్గర మోచేతి నీళ్లు దాయేటోడు సంఘ నాయకుడా? ఈ తెలంగాణలో ప్రశ్నిస్తూ ఉంటే కేసుల పాలైతా ఉంటే అన్నమో రామచంద్ర లేక అయ్యో జీవితం అనే విధంగా మా కుటుంబాలను మా ప్రాణాలను పలంగా పెట్టి తెలంగాణ యావత్తు సమాజం కోసం మేము పోరాటం చేస్తూ ఉంటే ఈరోజు సంఘ నాయకులు ఎవడున్నాడు ఏడున్నాడు అని అడుగుతున్నారు. రమ్మని చెప్పు. ఏ సంఘ నాయకుడు ఉన్నాడో ఎవరి కోసం పనిచేస్తున్నాడో. మీ దగ్గరికి వచ్చి సెక్రటరియేట్లో ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ తీసుకొని మీ చుట్టూ ఫోటోలు దిగే వాళ్ళు సంఘ నాయకులా? అదే జర్నలిస్టుల కష్టం వచ్చిందంటే జర్నలిస్టుల పక్షాన నిలబడేవాడు సంఘ నాయకుడా? ఏ నాయకుడు ఉన్నాడో రమ్మని చెప్తా ఉన్నా. ఈ వైఆర్టీవీకి రమ్మని చెప్తున్నా. ఆ సంఘ నాయకుడు ఎవరో, మీరు ఏ సంఘ నాయకుని పిలుతాలో ఆ సంఘ నాయకుడు ఎవరో ఫస్ట్ నేను కలవాలి. ఒకసారి మాట్లాడారు, లైవ్ పెడతా, నేనే పెడతా ఆ సంఘ నాయకుడు ఏందో. అరే తెలంగాణలో ప్రజలు చచ్చిపోతాలని ప్రజల వైపు పోతే మా మీద అక్రమ కేసులు పెట్టింది ప్రభుత్వంతో ఏంది ఆ అక్రమ కేసులు ఎట్లా పెడతారని అడగనోడు సంఘ నాయకుడు ఎట్లయితాడు? సంఘ నాయకుడు ఎవరికి సంఘ నాయకుడు? వందల వేల కోట్లు సంపాదించేటోడా సంఘ నాయకుడు? వేల ఎకరాల భూములు సంపాదించేటోడా సంఘ నాయకుడు? ఏ సంఘ నాయకుడికి ఆస్తులు ఏవో నిరూపించమని చెప్పు ముఖ్యమంత్రి గారు. మీరు ఈడీ దర్యాప్తును సిబిఐ దర్యాప్తు ఏరి మా సంఘ నాయకులు ఎవరో మీరు అంటున్న ఆ సంఘ నాయకుల మీద నేను తీసుకురాన ఆధారాలతో సహా ఇయో గిన్ని ఉన్నాయి అంటున్నా. ఆ సంఘ నాయకుడు పేరు చెప్పురు చాలు. మీకు పేరు చెప్పిన 24 గంటలలో ఇక్కడ నేను మొత్తం ఎత్తా. ఏ జర్నలిజంలో ఈ యూనియన్లకు సంబంధించిన నాయకుడు ఉన్నాడో ఆయన ఆస్తులు ఏందో నేను చూపెడతా. రమ్మని చెప్పి ఎక్కడి నుండి వచ్చినాయి ఆయనకు? యాడ్ నుండి వచ్చినాయి పైసలు అంటానా? మా అంటే ₹1,00,000 జీతం 2 లక్షలు కావచ్చు. ఏమన్నా పని చేస్తే మా అంటే 5 లక్షల లోపు. యాడ్ నుండి వచ్చినాయి? తాత ముత్తాతల ఆస్తులు అంత సీన్ లేదు. యాడ్ నుండి వచ్చినాయి చూపెట్టి రమ్మని చెప్పు. సంఘ నాయకులా? అధికార పార్టీ ఉంటే జీవ్ హుజూర్ అనేటోళ్ళు సంఘ నాయకులా? అధికార పార్టీ లేకపోతే మిమ్మల్ని ప్రశ్నించేటోళ్ళు సంఘ నాయకులా? ప్రజల వైపు నిలబడేటోళ్ళం మేము అసలైన జర్నలిస్టులం. నేను చెప్తున్నా కదా. ఎవరో జర్నలిస్టులు లిస్ట్ ఇవ్వండి. జర్నలిస్టులకు మీకు లిస్ట్ కావాలి అంతే కదా. ప్రజల పక్షాన ఎవరైతే నిల్చుంటారో అప్పుడు విపక్షంగా నేను పాత్ర పోషించడం. ఈరోజు ప్రజల పక్షాన ఎవరైతే ప్రజల పక్షాన పోరాటం చేస్తారో, ఎవరైతే ప్రజల కోసం వాళ్ళ గొంతుకనై నినాదిస్తారో పోరాటం చేస్తారో వాళ్ళే జర్నలిస్టులు. గంతే సార్, సింపుల్ అయిపోయింది. ప్రజల కోసం ఎవరైతే పనిచేస్తారో వాళ్ళే జర్నలిస్టులు. మీ INPRలో రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఇప్పుడు నాకు పేపర్ ఉన్నది ప్రజా వెలుగు, దాన్ని ప్రింట్ పంపిస్తున్నా. ఆ ప్రింట్కు నెలకు అయ్యేటానికి ₹1,00,000 ఖర్చు వస్తుంది. ఏడాది ఇవ్వాలి వాళ్ళకంటే ప్రింటెడ్కి సంబంధించి ఏంది పూర్తి స్థాయిలో వాళ్ళకు అక్రిడేషన్ కార్డులు ఇస్తారు, దాంతోపాటు నెల వాళ్ళు ఇస్తారు. మాకెవరు ఇవ్వాలి? చెప్తున్నా ఎగ్జాంపుల్ INPR 2 ఇక్కడ వైఆర్టీవీ లోగో రిజిస్ట్రేషన్ చేసుకొని దీనికి ఒక ఏంటంటే పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్ చేసుకొని మీ ప్రజల్లోకి వెళ్తాం. దీని INPRలో రిజిస్ట్రేషన్ ఏమైనా చేస్తారా? మా ప్రభుత్వాన్ని విమర్శిస్తారని మీరే చేయరు. అయిపోయిందా? జర్నలిస్టులు అంటే ప్రజల పక్షాన నిల్చునే వాళ్ళు జర్నలిస్టులు. భూదందాలు, సెటిల్మెంట్లు లేదా రాజకీయ నాయకులకు సంబంధించి వ్యక్తిగత జీవితాలు లాగేటోళ్ళు లేదా పూర్తి స్థాయిలో చేసేటోళ్ళు జర్నలిస్టులు కారు. నేను చెప్తున్నా కదా, ప్రజల పక్షాన నిల్చునేటోళ్ళు జర్నలిస్టులు. రైట్ సార్, నేను చెప్తున్నా లిస్టే ఒకటే సార్, సింపుల్. ప్రజల కోసం ఏ ఛానల్ పనిచేస్తుందో వాళ్ళే జర్నలిస్టులు. ప్రజల కోసం కాకుండా మీ దగ్గరికి వచ్చి గాంధీ భవన్కి వచ్చి రైట్ ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్. మీరు ఏదైతే కులగణన కానీ లేకపోతే నిన్న అసెంబ్లీలో మాట్లాడేళ్ళు జర్నలిస్టుల గురించి మాట్లాడేది కదా, దాని గురించి పూర్తి స్థాయిలో కూడా ప్రజా పోరాటం చేసే వాళ్ళే జర్నలిస్టులు అంటున్నారు. మీ వైపు మీ వర్షన్ ఏంది అని ఇట్లా పెట్టి సార్ తర్వాత 5,000 2,000 జేబులో పెట్టుకుపోయేటోళ్ళు జర్నలిస్టులు కాదు. నేను చెప్తున్నా జర్నలిస్టులు అంటే ప్రజల పక్షాన నిల్చునేవాళ్ళు, ప్రజల కోసం, సమస్యల కోసం. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా ప్రజల పక్షాన పనిచేసే వాళ్ళు కావాలి జర్నలిస్టులు అంటే. వాళ్ళు జర్నలిస్టులు. నేనే లిస్ట్ ఇచ్చేసిన, అయిపోయింది. ప్రజల పక్షాన ఎవరు పోరాటం చేస్తే వాళ్ళు జర్నలిస్టులు. మీకు అంతగా ఇబ్బందులు ఉంటే ఏమైనా బూతు పదాలు లేకపోతే ఇతరత్ర ఉంటే అక్కడ ఒక అడ్డుకట్ట వేయొచ్చు గంతే. ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? బీఆర్ఎస్ పార్టీ మీద ఎన్ని వీడియోలు తీయలే? పాపం కేసీఆర్ను తాగుబోతు ముఖ్యమంత్రి అన్నారు, అప్పుల రాష్ట్రం అన్నారు, మేడిగడ్డ కూలిపోయింది కాలిపోయింది అన్నారు, బొందలగడ్డ అన్నారు, కాళేశ్వరం ప్రాజెక్టు, తెలంగాణలో భూములు అమ్ముతున్నాడు అన్నారు, తెలంగాణలో అప్పుల పాలు చేసిందన్నారు, తెలంగాణ రాష్ట్రాన్ని ఆగమాగం చేసిర్రని చెప్పారు. ఇప్పుడు మాట్లాడుర్రి తెలంగాణ ప్రాంత ప్రజల పక్షాన. ఆనాడు పెంచిపోసింది ఈ విష సంస్కృతిని తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ విపక్షంలో కాదా? వాస్తవం లేదా? నిజం కాదా అంటున్నా. ప్రజల పక్షాన ఎవరు మాట్లాడితే వాళ్ళు జర్నలిస్టులే. లేదు ఏది శాటిలైట్ సంస్థలకు సంబంధించి INPRలో రిజిస్ట్రేషన్ అంటే మాకు అదేంది 500-100 కోట్ల దాకా అయితే శాటిలైట్ సంస్థలు మాకే మీరే ప్రభుత్వం తరపున లోన్లు ఇచ్చేసి మీరే పెట్టిర్రి
ఇంకా ఇంకా స్వాగతిస్తాం మేము ప్రజల పక్షాన ఐఎన్పిఆర్లో రిజిస్ట్రేషన్ చేపించేసి ఆ 100 కోట్లు ఏవైతే ఉన్నాయో ఆ 100 కోట్లు పెట్టించేసి పూర్తి స్థాయిలో కూడా ఛానళ్ళను పెట్టించేసి పూర్తి స్థాయిలో కూడా శాటిలైట్ సంస్థలు అనే పేరు ఆ పేరు ఇస్తే పూర్తి స్థాయిలో కూడా మేమేం చేస్తామంటే పూర్తిగా మద్దతు తెలుపుతాం. శాటిలైట్ సంస్థలుగా మేము కూడా నడిపిస్తాం. మమ్మల్ని కూడా అప్పుడు జర్నలిస్ట్ ఖాతాలో వేసుకోరు మరి. రైట్. ఇంకా నేను చెప్తాను తప్పు చేసిన వాళ్ళకి శిక్ష ఒకటే కదా మీరు అనేది. ఏ తప్పు బూతు పదాలు ఎవరైతే దాంట్లో ఎడిట్ చేయకుండా రా ఫీడ్ను వాళ్ళు ఏది మాట్లాడితే యాస్టీస్ తెచ్చిలో అది తప్పు అని ఒక 2-3 సార్లు హెచ్చరించండి. హెచ్చరించడం బాధ్యత ప్రతి పౌరుడికి కూడా. మనం ఫస్ట్ హెచ్చరించాలి. వాస్తవం ఏంది, ఇగో ఇట్లా కాదు బిడ్డ, ఇట్లా కాదని చెప్పాలి. చెప్పించుర్రి. అప్పటికి అయినపోతే ఇది కరెక్ట్ కాదు వే అని చెప్పుర్రి. రాజ్యాంగం ప్రకారం చర్యలు తీసుకుంటే అయిపోయి ఇంకేముంటుంది ఇలా. నెక్స్ట్ తప్పు చేస్తే ఏం శిక్షిస్తారో మీరు నిర్ణయించండి. ఓకే. ఆ లిస్టులో లేనోడు జర్నలిస్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మిమ్మల్ని విమర్శించే మాలాంటి ఛానళ్ళు ఉన్నాయి. ఇప్పుడు మేము జర్నలిస్టులం కాదు మరి మీ లెక్కల. మీరు ఇయ్యారు, ఇస్తారా? మీరు మమ్మల్ని జర్నలిస్ట్. ఇప్పుడు నా దగ్గర అక్రిడేషన్ కార్డు ఉన్నది. ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. శాటిలైట్ సంస్థలలో పనిచేసే అది ఏ ఛానల్ అయినా కానీ టీవీ అన్ని ఛానళ్లలో పనిచేసే న్యూస్ ప్రజెంటర్లు జర్నలిస్ట్లా కాదా? ఒకసారి చెప్పుర్రి. వాళ్ళకి అక్రిడేషన్ కార్డులు ఉంటాయా? ఉండయి. చాలామందికి చెప్తున్నా నేను. చాలా పోరాటం జరగాలి దాని మీద. న్యూస్ ప్రజెంటర్లకు డిబేట్స్ చేసేవాళ్ళు వాళ్ళని జర్నలిస్ట్ కోటాలనే ఉండరండి. నిజంగా మీకు తెలుసోలేదు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? రైట్. నెక్స్ట్ క్రిమినల్ కింద ఎట్లా చూస్తారు నాకు అర్థం కాదు. వాళ్ళను క్రిమినల్ కింద ఎట్లా చూస్తారు? మీరు బూతులు మాట్లాడితే ముఖ్యమంత్రి సభా వేదికగా బట్టలు ఇప్పుదాం కొడతా అంటేనే మీ మీద స్పీకర్ చర్యలు తీసుకోలే. స్పీకర్ కనీసం గౌరవ స్పీకర్ గారు దాని గురించి చర్చించలే. గౌరవ స్పీకర్ గారు దాని గురించి మాట్లాడలే. జర్నలిస్ట్ కాదు ఆయన క్రిమినల్ కింద చూస్తామని ఏ చట్టం ఏ రాజ్యాంగం ప్రకారం మీరు ఎట్లా చెప్తారు? మీరు చట్టం చేస్తున్నారా? మీ అవసరాల కోసం ఈరోజు పూర్తి స్థాయిలో మీకు పీకల దాకా వచ్చింది కాబట్టి ఈరోజు మీరు అంటున్నారు. ఎస్, ఇది కరెక్టు. మీకు తెలుసో లేదో నిజం ఇది. ఈరోజు పూర్తి స్థాయిలో ఈ గౌరవ స్పీకర్ గారు దాని మీద అలాంటి భాష మీరు మాట్లాడకూడదు ముఖ్యమంత్రి గారు అని ఎందుకు మిమ్మల్ని అడ్డుకట్టేయలేకపోయారు? బట్టలు ఇప్పుదాం కొడతామన్నప్పుడు అది కరెక్ట్గా మీకు బాధ జరిగింది, దానికి మీ మద్దతు తెలిపినో అయిపోయింది సెకండరీ. మరి మాకు కూడా గాయాలైనప్పుడు మాకు కూడా గట్లనే లత్తకోరు కామెంట్లు పెట్టినప్పుడు మీ పేడ్ బ్యాస్ట్ పెట్టినప్పుడు మేమేమనాలి అంటున్నా. రైట్, చెప్పండి సార్. మీరు ఎట్లా జవాబు చెప్పాలో గట్లనే చెప్తాం. ముసుగేసుకొని వస్తే ముసుగు ఊడవికి ఏం లేదు, డైరెక్ట్ మిమ్మల్ని తంతంరా కొడతాంరా అని చెప్తున్నారు అంతే. ఇందులో ముచ్చట ఏం లేదు. ఇక్కడ జర్నలిజం అనేది ఎందుకు ఈ యూట్యూబ్ ఛానళ్ళకి అడ్డుకట్టేస్తాలో ఇప్పుడు వస్తుంది. మా సార్ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే వెనుక ఒకసారి రియాక్షన్ చూడరు. బట్టలు గుడ్డలు ఊడదీసి కొడతా అని చెప్తున్నాను. ముఖ్యమంత్రి గారు ఈ భాష మాట్లాడుతూ ఉంటే గౌరవ స్పీకర్ గారు తిన్నారు మొన్న జగదీష్ రెడ్డి గారిని ఏంది సభ అంతా మీది కాదు మాది కాదు అంతా మనదే అన్నందుకే పూర్తి స్థాయిలో ఆయన సస్పెన్స్ వేసిలు కదా. మరి ముఖ్యమంత్రి గారు బట్టలు ఇప్పది ఊడదీసి కొడతామని ఇట్లా మాట్లాడుతూ ఉంటే ఎందుకు స్పీకర్ గారు మాట్లాడరండి? అడ్డుకట్ట ఎందుకేరండి స్పీకర్ గారు అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు సార్ మీరు అలాంటి భాష మాట్లాడకూడదు, ఇది 4 కోట్ల మంది ప్రజలకు సంబంధించింది, రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం వెళ్తుంది అని చెప్పాల్సిన ముఖ్యమంత్రి గారు, రాజ్యాంగం ప్రకారం మేము నడుచుకుంటామని చెప్పాల్సిన ముఖ్యమంత్రి గారు, రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్స్ ప్రకారమే మేము వెళ్తామని చెప్పాల్సిన ముఖ్యమంత్రి గారు బట్టలు విప్పి ఊడదీసి కొడతామన్నప్పుడు తెలంగాణ అసెంబ్లీకి సంబంధించిన స్పీకర్ గౌరవ స్పీకర్ దీన్ని ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాడు? మీకు తెలవాలి ఇది. ఎస్, ఇది నిన్న నేను లైవ్ పెట్టేవాడిని కానీ ఆపిన. తెలంగాణ యావత్తు సమాజానికి తెలవాలి, చర్చ జరగాలి. ఒక ముఖ్యమంత్రి గారు నిండు అసెంబ్లీ సాక్షిగా 4 కోట్ల మంది జీవితాలను తలరాత మార్చే ఆ నిండు అసెంబ్లీ సాక్షిగా ఇలాంటి బూతులు మాట్లాడుతూ ఉంటే గౌరవ స్పీకర్ గారు అదే జగదీష్ రెడ్డి విషయంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యేకు సంబంధించి ఆయన మీద సస్పెన్స్ వేసినప్పుడు మరి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి మీద కూడా సస్పెన్స్ వేటు వేయాలి. ఎందుకంటే బట్టలు ఊడదీసి కొడతామంటే యువకులమే, ఇక్కడ ఈ ప్రాంత బిడ్డలమే, ఇక్కడోళ్ళమే మేము ప్రశ్నించేది. మరి ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు గౌరవ స్పీకర్ గారు కూడా స్పందించాలి కదా. ఏ రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రి గారు ఆ భాష మాట్లాడిరా? బట్టలు ఊడదీసి కొడతా అని ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడిండా? ఎమ్మెల్యే హోదాలో మాట్లాడిండా? కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మాట్లాడిండా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మాట్లాడిండా? ఏ హోదాలో అక్కడ మాట్లాడతారండి ఆ భాష? మీరు దీన్ని యాక్సెప్ట్ చేస్తారా తెలంగాణ ప్రాంత ప్రజలారా? బట్టలు ఊడదీసి కొడతా అని నిండు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడితే అది అసెంబ్లీ ఎట్లయితుంది అంటున్నా నేను. ఇస్ ఇట్ కరెక్ట్? ఎట్లయితుందండి? నాకు అర్థమైతే అది ఏ విధంగా కరెక్ట్ అవుతుంది అంటే మనం ఆలోచించొద్దా? ఈ చర్చలు జరగద్దా? ఇది జరగద్దా చర్చ? ఈ చర్చలన్నీ వద్దా మనకు?
కేవలం ఒక వీడియో వచ్చింది వాళ్ళని అరెస్ట్ రాజ్యాంగం ప్రకారం వెళ్ళమని చెప్తున్నాం కదా. ఆ వీడియో అనేది తప్పని నేనే చెప్తున్నా, ఇంకెవడో ఏంది చెప్పేది గోషిగాడు, నేనే చెప్తున్నా. అలాంటి వీడియో అలాంటి సంస్కృతి మంచిది కాదంటున్నా. ఆ సంస్కృతిని అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెంచి పోషించిందే కాంగ్రెస్ పార్టీ అనేది యావత్తు తెలంగాణ ప్రాంత ప్రజలు గుసగుసలాడు చెవులు కొరుక్కుంటున్నారు ఆ విషయంలో. అది మనకు తెలియని విషయమా? ఎస్ అవునా కాదా? ఇప్పుడు ఈనూరిగా బెదిరింపు అనేది కరెక్ట్ కాదు. ప్రశ్నకు ప్రశ్నే సమాధానం అయితే సమాధానమే దొరకదు. ప్రశ్నకు ప్రశ్న అనేది పోతే చెప్పండి సార్. ఇగో నేనేమంటున్నానంటే ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఆ వీడియో నిజంగా తప్పే. వాళ్ళ మీద రాజ్యాంగం ప్రకారం చర్యలు తీసుకున్నారు, అయిపోయిందా? వ్యక్తిగతంగా దూషణలు కానీ బూతులు అనేది తప్పే, అయిపోయింది. మరి మీరు మిగతా వాళ్ళందరినీ ఎట్లా అంటారు? ఇప్పుడు మీ మీద ఎట్లా చర్యలు తీసుకోవాలి? బట్టలు ఇప్పి ఊడదీసుకోవడం ఇది రాజ్యాంగం ప్రకారం వెళ్తాం. గౌరవ స్పీకర్ గారు, ఇక్కడ జరిగే విషయాన్ని మీరు అయితే విన్నారో ఆ వీడియో కూడా మీరు కూడా వినుర్రి. విన్న తర్వాత ఆ వీడియో పట్ల పూర్తి స్థాయిలో రాజ్యాంగం ప్రకారం మేము వెళ్ళాలనుకుంటున్నాం. ఈ సంస్కృతి మంచి కాదు, దీనికి కొత్త ఆర్డినెన్స్ ఏమైనా తీసుకొస్తామని ఒక మాటలో అయిపోవాల్సిందాన్ని దాన్ని ఎంత రచ్చరచ్చ చేసిలో అసెంబ్లీ సమావేశాలలో ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాష అదేనా? తెలంగాణ యావత్తు సమాజం చెప్పుర్రి. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాలి. ముఖ్యమంత్రి గారు ఈ వీడియో లైవ్ చూస్తారు నాకు తెలుసు. సెక్రటరియట్లో ఉన్న 6th ఫ్లోర్ కాకపోయినా, కమాండ్ కంట్రోల్ రూమ్ కాకపోయినా, ఇంట్లో కూర్చొనైనా మా అన్న చూస్తాడు నాకు తెలుసు. రైట్, ఇక ఇన్నూరు ఇప్పుడు అన్నిటికీ బరాయించుకుంటే తప్పులని అన్నిటిని మోసుకుంటే ఏదో కుర్చీలు ఉన్నా కాబట్టి ఊరుకుంటా అనేమన్నా వేషాలు ఏదలుచుకోరు. అన్ని చట్టపరంగానే చేస్తా. చట్టాన్ని ఇది కరెక్ట్, అన్ని చట్టపరంగానే చేయరు. కానీ అలా రాజకీయ ఉద్దేశం లేకుండా, వైట్ కాలర్స్ లేకుండా చేయరు. మళ్ళీ పోలీస్ వ్యవస్థ నన్ను అరెస్ట్ చేసిన రోడ్డు ఏసీపీ, ఆయన పేరు ఎస్పీఓ ఏసీపీ నాకు సరిగ్గా గుర్తులేదు, అక్కడ చాలామంది ఉన్నారు కాబట్టి ఇగో ఫోన్లు వస్తానాయి, ఏం చేద్దాం? మీకు అన్నీ తెలుసు, ప్రెజర్స్ ఉన్నాయి, చేయమన్నారు. అరే వీళ్ళు అరెస్ట్ రాస్తారండి, జడ్జి గారి దగ్గర పోయి రిమాండ్ వీళ్ళు అక్కడ జడ్జి గారు ఇవ్వాల్సిన తీర్పును కూడా వీళ్ళే రాసి పంపించారంటే ఇట్లా ఇసిరికి వచ్చింది మేడం. జడ్జి గారు, గౌరవ జడ్జి గారు ఇట్లా ఇసిరికి వచ్చింది పేపర్లో. మళ్ళీ దాన్ని 1కి 10 సార్లు ఏంటి రిమాండ్ రిపోర్ట్ అంటే అత్తాలి. దాంట్లో ఏముంటుంది ఆడ? వేరే ఎవడో నాకు కామెంట్ చేస్తే నేను ఆ పిల్లగానికి సమాధానం చెప్పిన, లేదు ముఖ్యమంత్రి గారిని దూషించిరని అలా అంటే మనకేం సంబంధం? ఈరోజు ముఖ్యమంత్రి గారు గిన్ని మాటలు మాట్లాడిండు, బట్టలు ఇప్తా, కొడతా, బెదిరించిండు, బ్లాక్మెయిల్ చేసిండు మా జర్నలిస్టులను. ఇప్పుడు రమ్మను, షీముని ఎత్తురున్న జర్నలిస్టు నాయకుడు ఎవరో రమ్మనురి, కంప్లైంట్ చేయమన్నారు. షీముని ఎత్తురున్న జర్నలిస్టును రమ్మంటాను. మగాడైతే మనగాడైతే ఒంట్ల సావకుంటున్న ఆ జర్నలిస్టు నాయకులు ఎవరో బయటికి రావాలి. ఇంతమంది జర్నలిస్టులు అరెస్ట్ అయితే అంటే మీకేమనిపించలేదు? అప్పుడు అరెస్ట్ అయితే అంటే ఇప్పుడు అరెస్ట్ అయితే ఏం చేస్తున్నారా మీరు? బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పుడే అరెస్ట్ అయ్యారు, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అరెస్ట్ అవుతారు. వీళ్ళు తాయిలాల కోసం ఉండే నాయకులు, నేను చెప్తున్నా, రాజకీయ నాయకుల ముసుగులో ఉండే జర్నలిస్టు నాయకులు. ప్రతిదానికో శిక్ష, ఒక విధానం ఉంది. ఏది కూడా పరిధి దాటను, ఎందుకంటే నేను ముఖ్యమంత్రి. ఎస్ కరెక్ట్, ఇది చట్ట పరిధిలోనే చేయండి అన్ని శిక్షలు. చేయండి. జర్నలిస్టులకు కూడా నా సూచన, ఎవరు జర్నలిస్ట్ వాళ్ళ గుర్తింపు కార్డు ఏందో మీరు నిర్ణయించాలి. అది ఏదో అక్రెడేషన్ ఎవరికి ఇచ్చిర్రా? మీ అక్రెడేషన్ ఎవరు ఇస్తారు? ఎవరు తీసుకోవాలి అక్రెడేషన్? ఏం అక్రెడేషన్ నాకు అర్థం కాదు. 20,000కు బజార్లో అమ్ముడు పోతుంది అక్రెడేషన్ కార్డు. ఎస్ ఈజ్ కరెక్ట్, 20,000కు బజార్లో అమ్ముకున్నారు ఈ జర్నలిస్టు నాయకులు అక్రెడేషన్ కార్డును. ఇది నిజం. అక్రెడేషన్ కార్డు అనే ఒక దందాను తెరలేపి అమ్ముకున్నారు. అక్రెడేషన్ కార్డును 20,000 రూపాయలకు అమ్ముకున్నారు. ఏం లేదు, ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేసి, ప్రజా సమస్యల మీద పోరాటం చేసి, ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతూ ఉండే వాళ్ళే జర్నలిస్టులు. అయిపోయింది, సింపుల్ లాజిక్. ఇక్కడ చర్చ అవసరం లేదు. జర్నలిస్టు వీళ్ళ జర్నలిస్టులు ఎవరు అనే దానికి తెరలి ప్రజల పక్షాన పోరాటం చేసి, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెలుస్తూ, ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపుతూ న్యాయబద్ధంగా చేసే జర్నలిస్టులనే జర్నలిస్టులు. అయిపోయింది, ఇంకేముంటుంది ఇక్కడ చర్చ? మిగతా వాళ్ళు మాట్లాడేదాన్ని విశ్లేషిస్తాము, వాళ్ళందరి గురించి చర్చ చేద్దాం. అవసరం అనుకుంటే తమరు అనుమతిస్తే నాకు ఒక రోజు దాని మీద చర్చ పెట్టాలని ఉంది. మమ్మల్ని కూడా విలువరు, నేను చెప్తా. మమ్మల్ని కూడా పిలుస్తే అదే సభలకు మేము కూడా చెప్తాం. ఈ విశృంఖలత్వాన్ని ఆపాలి, ఎక్కడో ఒక దగ్గర దీనికి పరిష్కారం చూపించాలి అధ్యక్ష. పరిష్కారం చూపించకపోతే భవిష్యత్తులో ఈ తెలంగాణ సమాజానికి ఇది ఒక చీడ పురుగులాగా ఈ వ్యవస్థని దెబ్బతీసే పరిస్థితి వస్తుంది. ఆయన పేరేం పేరు ఉంటుంది, జాతీయ యూట్యూబ్ ఛానల్ ఏదో ఉంటుంది, ఆయన పేరు రాహుల్ గాంధీ. ఇదే కాంగ్రెస్ పార్టీకి దాన్ని ఏమంటారంటే
మొత్తం కాంగ్రెస్ పార్టీని లేపడం, బీజేపీని తిట్టడం. ఆయన పేరేదో ఉంటుంది మన జాతీయ మీడియాకు సంబంధించి. ఆయన పూర్తి స్థాయిలో కూడా ఇదే పని చేస్తాడు. బీజేపీకి యాంటీగా మొన్నటిదాకా చేసిండు ధ్రువరాతే, రైట్, ధ్రువరాతే అనేట ఆయనే ఈ భారతీయ జనతా పార్టీని తిడతాడు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తాడు. మరి ఆయన మీద కూడా చర్యలు తీసుకోవాలి. రైట్, దానికోసం చట్టసభలు కరెక్ట్ శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు దీనికి చట్టసభలే ఉన్నదే చట్టాలు చేయడానికి, దానికి చట్టం చేద్దాం. ఒకసారి తమ నేతృత్వంలో ఆదేశిస్తే లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు జర్నలిస్టు సంఘాలను కూడా పిలిచి, అదేవిధంగా ఐఎన్పిఆర్ మినిస్టర్ గారు కూడా నా సూచన, మీరు పిలిచి కూర్చోబెట్టి మాట్లాడండి, ఇది చర్చ చేయండి. దీన్ని వదిలేసి ఊరుకుంటే ఎవరినో ఒకరిని అన్నారని కాదు, ఇది ఎవరినన్నా మనల్ని అందరిని అన్నట్లనే. నా ఒక్కడి ఆవేదన కాదు, ఇది అందరి ఆవేదన వినే నేను ఈరోజు నేను చెప్పగలను. రైట్, ప్రభుత్వాన్ని మనందరం కూడా విమర్శించాలి. మన ఆవేదన కూడా ఇదే. మనల్ని కామెంట్లు పెట్టి పేడ్ ఆర్టిస్టులతోని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి కామెంట్ల రూపంలో రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. మనం కూడా చర్చ పెట్టాల్సింది ఇది, ఓకేనా? సో ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా జర్నలిస్టే. ఇక నుంచి గుర్తుపెట్టుకోరు, కొత్త తరం ఎవరైతే ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నదో వాళ్ళందరూ జర్నలిస్టులే. ఈ తెలంగాణలో ఇదే మనం చేయాల్సింది. జర్నలిస్టులు ఎవరు అని ముఖ్యమంత్రి అడిగింది కదా, ఎవరైతే ఆండ్రాయిడ్ ఫోన్ వాడతారో వాళ్ళందరూ జర్నలిస్టులే అనుబోదాం. ఇక ఎంతమందిని తీసేస్తారో చెప్దాం. వీడియోలు తీయాలి, గ్రూపులలో పెట్టాలి, సోషల్ మీడియాలో పెట్టాలి, ఫేస్బుక్లో పెట్టాలి, వాట్సాప్లో పెట్టాలి, ఇన్స్టాలో పెట్టాలి, యూట్యూబ్లో పెట్టాలి. అన్నిట్లో ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న వాళ్ళు అందరూ జర్నలిస్టులు అంటాం. మరి ఏం చేస్తాడు ఈ ముఖ్యమంత్రి? ఇది తప్పు. ఎవరో చేస్తే అందరికీ ఆపాదించడం కరెక్టేనా? ఇది ఎవరో చేసిర్రని అందరినీ పూర్తి స్థాయిలో కూడా అనే పద్ధతి ఒకసారి అన్నారు. ఇదని కాదు, ఇది మాత్రం ఏ మాత్రం మంచిగా మీరు చర్చ పెట్టండి, దీని మీద చర్చ జరగాలి. ఒక మంచి సాంప్రదాయానికి తెలంగాణ వేదిక అవ్వాలి. అందరినీ సహకరించమని సభలో ఉన్న సభ్యులందరం కూడా చర్చించుకుందాం. స్వీయ నియంత్రణతో పాటు రాజ్యాంగపరమైన నియంత్రణ కూడా అవసరమే. ఎవరైనా పరిధి దాటి రైట్, ఇది ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు మీరు విన్న భాష. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు లెట్స్ సీ. ఇది ఇప్పుడు చూడండి. ఇక మన ముఖ్యమంత్రి గారు మాట్లాడిన ఒక్కొక్క వీడియో రైట్ నిజాలు అబద్ధాలతో కూడా పట్టుకొచ్చిన. రైట్, ముఖ్యమంత్రి గారు